సో మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం ఇటువంటి టీచింగ్స్ వింటుంటే కనుక డెఫినెట్ గా మీరు నోట్స్ తీసుకోండి. మీకు కొన్ని అంశాలు అర్థమైనవి నోట్ చేసుకోండి, అర్థం కాని ఉంటే కూడా నోట్ చేసుకోండి. మీకు మీ మెంటర్స్ ని, మీ అప్లైన్స్ ని, మీ కోచెస్ ని మీరు మళ్ళీ అడగవచ్చు కూర్చొని వాటి గురించి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది టీచింగ్ సెషన్. సో ఫస్ట్ స్పీకర్ ని మనం ఇంట్రడ్యూస్ చేద్దాము. అండ్ హిస్ నేమ్ ఈస్ డాక్టర్ మల్లేష్ గారు. హీస్ ఫ్రమ్ హైదరాబాద్. బేసికలీ తను డాక్టర్ మల్లేష్ అండ్ సరిత. యా, డాక్టర్ మల్లేష్ అండ్ సరిత, బికాస్ ఈ బిజినెస్ అంతా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువగా బిల్డ్ చేస్తారు కాబట్టి. సో వి విల్ ఇన్వైట్ 2 people, డాక్టర్ మల్లేష్ అండ్ సరిత గారు. ప్లీజ్ ఓవర్ టు యూ అండి. థ్యాంక్ యూ సార్, పరశురామ్ సార్. మీ పీపీటీ చాలా చాలా బాగుంది. బూస్ట్ అంటే ఓస్ట్ తోటే స్టార్ట్ అయినట్టు చాలా ఎక్సలెంట్ గా ఉంది పీపీటీ మాత్రం ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ సరిత. నేను ఆల్రెడీ బిజినెస్ ఉమెన్ ని. మాకు ఫార్మసీ ఉంది, అంటే 20 years అవుతుంది దాదాపు నేను ఆ బిజినెస్ లో ఉంటున్నాను, అది చేస్తున్నాను. నేను ఈ బిజినెస్ ని పార్ట్ టైం గా తీసుకున్నాను. మా సార్ పేరు వచ్చేసి డాక్టర్ రేణు మల్లేష్ గారు. ఆయన జనరల్ ఫిజిషియన్. మాకు 2 పిల్లలు, బాబు అండ్ పాప. ఈరోజు టాపిక్ వచ్చేసి థ్యాంక్ యూ గాడ్ ఫస్ట్, థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ ఆల్ అప్లయన్స్ కి. ఎందుకంటే బయటికి ఉండి దీనికి అప్లయన్స్ కి థ్యాంక్ యూ అనేది ఎప్పుడు చెప్తూ ఉండాలి, గాడ్ కూడా థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. ఈరోజు మాకు వచ్చిన టాపిక్ వచ్చేసి వై ఆంబే. సూపర్ కదా అసలు. అది ఒక్కటి అర్థమైన మనిషి తనంతా తను స్టాండర్డ్ గా నిలబడడానికి వై ఆంబే అనేది ఒక్కటే తెలియాలి. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, చాలా టైం తీసుకుంది. ప్రొడక్ట్ వాడడానికి కూడా అర్థం కాలేదు, అది కూడా టైం తీసుకున్నా. కానీ 1/7 నా డ్రీమే నన్ను తీసుకెళ్తుంది. అదేంటంటే నేను చెప్పాను కదా, 20 years నుంచి ఫార్మసీ బిజినెస్ లో ఉన్నాను. అస్సలు రెస్టే ఉండదండి, అందులో టైమే దొరకదు. ఆ టైమే నా డ్రీము. నాకు అది ఇక్కడ దొరుకుతుంది అని నేను ఒక ఓపెన్ మీటింగ్ ద్వారా, కొన్ని సిడీస్ ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఫస్ట్ మళ్ళీ సరే ఇంట్రెస్టెడ్ గా వచ్చారు, కానీ నేను నా మ్యారేజ్ లైఫ్ తర్వాత నా పిల్లల చైల్డ్హుడ్ ని కూడా నేను చాలా మిస్ అయ్యాను. అవన్నీ కలిపి త్రూ ద బిజినెస్, ఈ బిజినెస్ లో నాకు దొరుకుతుందన్న ఒక చిన్న పాయింట్, ఒక చిన్న స్టోరీ. ఒక కన్నంలో ఒక ఎలుకుంటే కదా స్టోరీ ఉంటుంది కదా, సేమ్ ఆ పిల్లి అక్కడ వెయిట్ చేస్తూ, అంటే అది ఎప్పుడైనా రావచ్చు, అంటే నా డ్రీమ్ కూడా అలాగే ఉంటుంది. ఇందులో ఉంటే నేను పోయిన టైం అంతా రిటర్న్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలా ఉంటుంది అనమాట. నాకు ఎప్పుడు టైం ఫ్రీ అవ్వడం అనేది నా డ్రీము. తర్వాత ఈ మధ్య సెకండ్ పెట్టుకున్న డ్రీమ్ వచ్చేసి హెల్త్ అండి. హెల్త్ చాలా మందికి డిస్టర్బ్ అవుతుంది. చాలా ఫ్యామిలీలో హెల్త్ గురించి సఫర్ అవుతున్నారు. నేను సెకండ్ టైం పెట్టుకున్న డ్రీమ్ ఒకటి హెల్త్ గురించి. నా పెద్ద డ్రీమ్ వచ్చా టైం ఫ్రీ. అసలు మా సారు నేను కూడా ఎప్పుడంటే అప్పుడు లేవాలి, ఎప్పుడంటే అప్పుడు తినగలగాలి, ఎప్పుడంటే అప్పుడు ఫ్రీగా కూర్చోగలగాలి. అలాంటి ఒక లైఫ్ స్టైల్ రావాలని నేను ఈ ఆపర్చునిటీని తీసుకోవడం జరిగింది. తీసుకోవడానికి 6 months పట్టింది. కానీ వన్స్ ఒకసారి అర్థం అవ్వాలి ఎవరికైనా, ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు ఎవరికైనా ఒకటే మెసేజ్ ఇస్తున్నా, మనకెందుకు ఇప్పుడు మనం బతకడానికైతే ఇంకో సోర్స్ ఉంది. ఇప్పుడు మా సార్ ఆల్రెడీ ప్రొఫెషన్ డాక్టరు, నేను ఒక ఫార్మసీలో మా ఫార్మసీలో నేను వర్క్ చేస్తున్నాను. మాకు తిండికి కానీ ఇల్లు కానీ, సొంత ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది, తిరగడానికి కారు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు మరి? నా డ్రీమ్ టైం. ఆ టైం నేను తీసుకురావడానికి ఈ బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటున్నాను. కాకపోతే ఒక్క మెసేజ్, కొత్తలో టైం ఎలా తీయాలో అర్థం కాదు, కొత్తలో బిజినెస్ ఎలా చేయాలో అర్థం కాదు. కానీ మన అప్లయన్స్ కానీ మన ప్లాన్లు ఒక్కటే చెప్తారు, మీరు 2 to 5 years ఇందులో ఉండండి. అంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ప్రకారం ఏమైతే అంటే, ఒకరికి 1 year లో ఎలా చేయాలో అర్థమవుతుంది, ఒక్కరికి 1 year ఉంటే ఇది ఎలా సక్సెస్ అదని అర్థమవుతుంది. ఇలా కనీసం వెయిట్ చేయాలి అక్కడ. నాకు మాత్రము ఆఫ్టర్ కోవిడ్ తర్వాత, మేము కోవిడ్ ముందే ఉన్నాము, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటంటే, బీ పాజిటివ్ గా ఉండాలి. అంటే అవతల వ్యక్తిలో మైనస్ నువ్వు ఎప్పుడు చూడకుండా బీ పాజిటివ్ లోకి నువ్వు ఎప్పుడు మారగలిగితే
అదే నీ డైమండ్కి ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్ నువ్వు ఎక్కాలంటే అవతల వ్యక్తిలోని మైనస్ని కూడా నువ్వు స్వీకరించగలిగేంత పాజిటివ్ మైండ్లోకి రావాలి. నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు నువ్వు ఆ ఉత్సాహంతో ఉంటేనే నీకు బిజినెస్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు రికగ్నిషన్ కొత్త వాళ్ళు చూశారు కదా, సేమ్ రికగ్నిషన్ కోవిడ్ ముందు మాకు ఒక స్కూల్లో మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ రోజు నన్ను ఒక స్టేజ్ మీదకి తీసుకెళ్ళి మా అప్లయన్స్ అందరు నన్ను రికగ్నిషన్ చేసిన రోజు నాకు ఇంకా గుర్తుంది. అది ఈ బిజినెస్ ఏంటి, నేను చేసిన చిన్న బిజినెస్ కి నాకు ఇంత రికగ్నిషన్ ఇస్తున్నారు వీళ్ళు, నాకు ఇంత గుర్తింపు ఇస్తున్నారు అన్న అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసి నాకు ఈ బిజినెస్ అర్థమైంది, ఈ బిజినెస్ నచ్చింది. కొన్ని సిడీస్ మీటింగ్ ద్వారానే నాకు టైం అన్నది వస్తుందని తెలిసింది. అదే ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న మెసేజ్. వెయిట్ చేయండి అంతే, వెయిట్ అండ్ సీ అంటారు కదా, వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అప్లయన్స్, ఎస్పెషల్గా మా మేడం అండాల్ మేడంకి అయితే ఎవ్రీడే థ్యాంక్ యూ. ఎందుకంటే ఎవ్రీడే మెంటర్ అని అక్కడ నుంచి ఫోన్ కాల్ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మైండ్ మళ్ళీ ఎక్కడికో నెగిటివ్లోకి వెళ్తుంది. అందుకే అప్లయన్తో టచ్లో ఉండండి ఎవరైనా. ఓకే, థ్యాంక్ యూ గాడ్. బ్యాక్ టు హోస్ట్ మల్లేష్ సార్. థ్యాంక్ యూ రా. సో వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వచ్చేసి డాక్టర్ మల్లేష్ యాదవ్. మీకు తెలుసండి, మీరు చెప్పారు కదా, కన్నంలోంచి రావాలి అంటే ఖచ్చితంగా మేము మెంటర్ ఉండాలి, బయటకు తీసుకురావాలి, మంచిగా ఫుడ్ పెట్టాలి, హాయిగా చేయాలి, అలాంటి వాళ్ళని తయారు చేస్తూ ఉండాలి. దట్స్ ఓకే. నేను పీపీటీ రూపంలో నేను షేర్ చేస్తాను, ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి. దట్స్ అ గ్రేట్ టాపిక్, చాలా పెద్ద టాపిక్, కానీ మీకు 15 to 20 minutes దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఏమంటే మీ అప్లైన్ డౌట్ ఉంటే మాట్లాడుకోండి, ఓకేనా. నా పేరు వచ్చేసి డాక్టర్ మల్లేష్ రేణు, హైదరాబాద్ అండి. మా వైఫ్ సరిత, ఇద్దరం కలిసి ఈ బిజినెస్ ను ఏదైతే ఉందో ఆంబే బిజినెస్ ను మేము గత 4 years చాలా పేషెంట్ గా బిల్డ్ చేస్తున్నాం. అయితే మేము ఆంబేలో నేర్చుకున్న విషయాలు, మాకు కావాల్సిన విషయాలు ఏంటనేది మీకు ఒక పీపీటీ రూపంలో తీసుకునే ప్రయత్నం చేస్తాను. మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. చేంజ్ అంటే ఆంబేకి ముందు, ఆంబే తర్వాత, ఆంబే చేస్తున్నప్పుడు ఆ తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి, చాలా బాగా మారిపోయాం. వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ చాలా గొప్పగా తయారైంది, పాజిటివ్ గా చూడడం మొదలైంది, యాంగ్రీ లాంటి తగ్గిపోయాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చాలా విషయాలు మనము ఈ ఆంబేతో నేర్చుకోవచ్చు. మేము నేర్చుకున్నాం కాబట్టే ఈ ఆంబే ఎందుకు దీన్ని మిగతా కంపెనీస్, ఈ 456 కంపెనీస్ ఇండియాలో, ప్రపంచం మొత్తం ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ కాకుండా ఆంబేని ఎందుకు బెస్ట్ అనేది మీకు చెప్పబోతున్నాను. ఎవరైనా ఉంటే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఆంబేలో ఉంటూ జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు 100% ఫ్రెండ్స్. అది నేను గ్యారంటీ ఇవ్వగలను, ఎందుకంటే మేము దాన్ని ఆనందాన్ని పొందుతున్నాం కాబట్టి మీకు అది చెప్పబోతున్నాను, ఓకేనా. ఏ అంటే ఆంబే బ్రాండ్ ఫ్రెండ్స్. ఏ అన్నది ఇక్కడ ఆంబే అంటే అనదర్ వే ఫర్ ఎర్నింగ్ మనీ, ఎర్నింగ్ పాజిటివిటీ, ఎర్నింగ్ లైఫ్ స్టైల్, ఎర్నింగ్ ఎనీథింగ్. ఇట్స్ అనదర్ వే ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, బి ఏ పార్ట్ ఆఫ్ ఆంబే ఫ్యామిలీ. మీరు చెప్తున్నా కదా, మనం అందరం కూడా ఆంబే ఫ్యామిలీలో ఉంటే ఎటువంటి సక్సెస్ ఉంటుందంటే అందరు కూడా ఒకరినొకరు గ్రో చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఫినామినల్ డే ఆంబే ఫ్యామిలీలో ఉంటాయి. దాంతో పాటుగా వై ఆంబే అనేది నా టాపిక్ ఈరోజు. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఆంబే, హెల్పింగ్ పీపుల్ లవ్ బెటర్ హెల్దియర్ లైఫ్. మీరు చూడండి, పీపుల్ను హెల్దీగా లైఫ్ను బెటర్గా చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోయేదాన్ని మనం ఆంబే అంటాం. ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకో స్లైడ్, వాట్ ఈజ్ ఆంబే అంటే నా ఉద్దేశంలో ఆంబే ఇస్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్. నా ఉద్దేశంలో ఆంబే ఇస్ ఎవ్రీథింగ్. చూడొచ్చు, ఆంబే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది, చేసిన దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అదే చేస్తుంది, ఎవరికి థర్డ్ పార్టీ కానీ ఎక్కడ ఇవ్వదు, సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సార్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ప్రోడక్ట్ ఉందో గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తుంది, దానికి పేటెంట్ తీసుకుంటుంది, దాని ఫార్ములాకి పేటెంట్ తీసుకుంటుంది, ఆ ప్రోడక్ట్ పేటెంట్ తీసుకుంటుంది, ప్యాకింగ్ అదే చేస్తుంది, మార్కెటింగ్ వాళ్ళే చేస్తారు, డెలివరింగ్ మన ఇంటి వరకు కూడా వాళ్ళే తీసుకొస్తారు, ఆ ప్రోడక్ట్ ట్రైనింగ్స్ కానీ మనం సక్సెస్ కావడానికి ట్రైనింగ్స్ కానీ వాళ్ళే ఇస్తారు.
సెమినార్స్ క్రియేట్ చేస్తారు మీరు అచీవ్మెంట్ అయినప్పుడల్లా. ప్లస్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అని కూడా మీకు ఇస్తుంది. ప్లస్ అబ్రాడ్ తీసుకెళ్తుంది, లైఫ్ను చాలా ఆనందంగా మారుస్తుంది. అందుకే ఆంబేస్ ఎవ్రీథింగ్ అంట నేను. ఓకేనా? ప్లస్ ఆంబే ఫౌండర్స్ మరి ఎవరు ఇంత సంతోషాన్ని ఇస్తుంది? ఆంబే ఫౌండర్స్ రిచ్ డెవోస్ అండ్ జీవన్ ఆండల్. 1959లో ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎప్పుడైతే తీసుకొచ్చారో వాళ్ళు పెట్టిన ఒక ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో 4 పిల్లర్స్ అవి మీకు చెప్పబోతున్నాను నేను. వై ఆంబే బిజినెస్ అనే దానికి ఇక్కడ నిర్వచనం ఉంది. ఆంబే ఫండమెంటల్సే దాని నిర్వచనం. ఆంబే బిజినెస్ వాళ్ళు కనుక్కోవడానికి దీన్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఫ్రీడమ్, అంటే మనీ, టైం, సెక్యూరిటీ, ఈ 3 ఇస్తుంది. నేను ఇస్తాను అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు లైఫ్లో. సో ఫ్యామిలీ, అసలు ఈ 3 మనీ మన దగ్గర ఉంది, టైం మన దగ్గర ఉంది, సెక్యూరిటీ కూడా మన దగ్గర ఉందనుకోండి, ఫ్యామిలీతో హాయిగా ఎంతో టైం గడుపుకోవచ్చు కదా. హోప్ అంటే ఇక్కడ ఉండే పీపుల్స్ అందరూ చాలా పాజిటివ్గా ఉండి మీరు ఏదైనా చేయగలరు, మీతో ఏదైనా అవుతుంది, శిఖరాన్నైనా మీరు ఎక్కగలరు, మేము ఎక్కుతున్నాము, తీసుకుపోతామని చెప్తారు వీళ్ళు. రివార్డ్స్, అచీవ్మెంట్స్, మనకు అవార్డు రికగ్నిషన్ చాలా ముఖ్యం కదా. ప్రతి చోట రికగ్నిషన్ ఉంటుంది, మనీ పరంగా అవార్డ్స్ ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఆంబే ఈస్ నెంబర్ 1 ఇన్ గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవచ్చు, ఆంబే ఇస్ ద గ్లోబల్ నెంబర్ 1 బిజినెస్ అనమాట. ఇక్కడ మనము ఎన్నో నెట్వర్క్ కంపెనీస్ ఉన్నా అలా బెస్ట్ 100లో తీసుకుంటే వాళ్ళు నెంబర్ 1 ఉంది. ఇది మనం చూసింది 2020 లెక్కల ప్రకారం, 21 లెక్కల ప్రకారం. కానీ ఎప్పుడు ఆంబే ఎప్పుడు నెంబర్ 1 ఉంటుంది. ప్లస్ దాంతో ఆంబే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది నీలకొట్టే, మదురై, తమిళనాడులో. ఇది మన కంపెనీ లీడ్ గోల్డ్ సర్టిఫైడ్ కంపెనీ, యుఎస్ గ్రీన్ బిల్డింగ్ వాళ్ళు ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఆంబే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మనము పైన రూప్ టాప్ నుంచి చూసినప్పుడు ఇలా ఉంటుంది, గ్రీనరీ తోటి ఉంటుంది. ప్లస్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా ఆంబే కంపెనీ. ఆంబే ఇస్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫైడ్ కంపెనీ, లీడ్ గోల్డ్ సర్టిఫైడ్ కంపెనీ. ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు. ఆంబే ప్లాంట్ ను స్టార్ట్ చేయడానికి వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి జయలలిత గారు స్టార్ట్ చేశారు. వాళ్ళ టీమ్ ఆఫ్ ద మంత్రులు వచ్చి ఆంబే ఈజ్ ఇన్వెస్టింగ్ 550 crores మేక్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. అంటే ఎంత పెద్ద ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ప్లస్ అప్పుడు December 20th, 2015లో ఓపెనింగ్ సెరమనీ అనమాట. ఇది జయలలిత గారు వచ్చారు అప్పుడు. దాని పక్కన అన్షు బుద్ధరాజ్ ఉన్నారు, ఇండియా CEO. ప్లస్ ఆంబే ప్లాంట్ ను మన ప్రధానమంత్రి మోడీ గారు సందర్శించినప్పుడు తీసిన పిక్స్. ఫ్రెండ్స్ ఏ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎందుకు వస్తారంటే ఇట్స్ ద బెస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి వస్తారు, లేకుంటే ఎవరు వస్తారు దాన్ని ఓపెనింగ్ చేసుకోవడానికి కదా. అందుకే మనం ఆంబేలో ఉండాలి అంటండి. ప్లస్ మన మిలింద్ పాంట్ అండి, గ్లోబల్ CEO ఫ్రమ్ ఇండియా నుంచి అతను. ప్లస్ మన మోదీ గారితో ఉన్నారు, సో గ్రేట్ కదా. ప్లస్ CSR ఫౌండేషన్ మనకు చాలా మందికి హెల్ప్ చేయడానికి, పిల్లలు మాల్ న్యూట్రిషన్ ఉన్న చిన్న పిల్లలకు డాక్టర్స్ చేస్తూ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా నేషనల్ ప్రాజెక్ట్ ఫర్ ద విజువల్లీ బ్లైండ్ పీపుల్స్ కోసము. దాంతో పాటుగా ఇంపాక్టింగ్ లైవ్స్ అండ్ కేటలైజింగ్ చేంజ్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్. దాంతో ప్రమోటింగ్ లైవ్హుడ్ అండ్ నార్మల్ పీపుల్ కూడా ఎక్స్ట్రాడినరీ తయారు చేస్తున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ డైజెస్టర్ రిలీఫ్ అంటారు ఇక్కడ. డైజెస్టర్ రిలీఫ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మన పాండమిక్ వచ్చింది కరోనా, అప్పుడు మనకు ఇండియాకు ఒక 10,000 crores మన ఆంబే కంపెనీ ఇచ్చింది. అట్లాగే కిట్స్ ఇచ్చింది, శానిటైజర్స్ ఇచ్చింది, ఎన్నో ఇచ్చింది అనమాట. దాంతో పాటుగా చెక్స్, మనీ రూపంలో చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. మీరు చూడొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ న్యూస్ గ్లోబల్ 100లో చూసుకుంటే మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా అమెరికన్ ఆంబే 100 యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకుంది 1989లో. ప్లస్ ద బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ ఇన్ ఆసియాలో తీసుకుంది. దాంతో పాటుగా మనకు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అవార్డు కూడా తీసుకుంది. అట్లాగే బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ 2019 న్యూట్రిలైట్ నిలిచింది. దాంతో పాటుగా 1989లో ఎన్విరాన్మెంట్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఫ్రెండ్స్ మనది లీడ్ గోల్డ్ సర్టిఫైడ్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మనది. 2017లో ఆంబే ఎన్స్ 2017లో EPS షేఫర్ సైజ్ పార్ట్నర్ ఆఫ్ ద అవార్డు కూడా తీసుకుంది హోమ్ కేర్ రేంజ్ లో కదా.
దాంతో పాటుగా బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు కూడా తీసుకుంది ఆసియా పసిఫిక్ రీజియన్ లో. వాటర్ను ఎలా సేవ్ చేయొచ్చు, సేవ్ చేసిన వాటర్ను మనము ఆ వాడిన వాటర్ని మనం ప్లాంట్స్ చేసి దాన్ని ఎట్లా గ్రో చేయొచ్చు అని చెప్పడం జరిగింది ఇక్కడ. ప్లస్ మీకు తెలుసా 1959 నుంచి మన స్టార్ట్ అయిన నుంచి మన కంపెనీ ఇప్పటికి 5.2 లక్షల కోట్ల కమిషన్స్ ను ఇన్సెంటివ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ వరల్డ్ మొత్తంలో $8.5 బిలియన్ బిజినెస్ చేస్తుంది. 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంది. ప్లస్ 700+ పేటెంటెడ్స్ ఉన్నాయి మనకు. ప్లస్ 200+ పెండింగ్ పేటెంట్స్ ఆల్రెడీ రాబోతున్నాయి అనమాట. అట్లాగే మనకు ఇండియాలో చూసుకుంటే ఫ్రెండ్స్ 6.5 crores ఆఫ్ పీపుల్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 100 కంట్రీస్ లో ఉంది కంపెనీ. అండ్ టెరిటరీస్ అండ్ ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరోప్ అండ్ అమెరికా. సో ఏ సూర్యకిరణాలు ఎక్కడ పడుతుందో అక్కడ కంపెనీ ఉంది. సో ఆమె గ్లోబల్ ఇది చూసుకోవచ్చు. మనము మన కంపెనీ అంటే నేను డాక్టర్ మల్లేష్ అండ్ సరిత ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో మన ఆంబేతో టైప్ అయితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఈక్వల్లీ ఆపర్చునిటీ బిజినెస్ ఫ్రెండ్స్. మీరు వచ్చినా నేను వచ్చినా అందరికి సేమ్ ఆపర్చునిటీ ఉంటుంది. వరల్డ్ రినౌడ్ ప్రోడక్ట్ అల్టిమేట్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ గుడ్ బ్రాండ్ అనమాట. ఈజీ టు జైన్. ఇక్కడ ఎటువంటి మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఈజీగా జైన్ కావచ్చు. ప్లస్ ఫ్లెక్సిబిలిటీ, మీరు డబ్బులు సంపాదించుకోవడానికి మీరు ఎంత డబ్బులు కావాలో అనుకుని ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. ప్లస్ వర్క్ కూడా మీ టైంను బట్టి వర్క్ చేసుకోవచ్చు, ఏ టైం ఖాళీగా ఉంటే ఆ టైం. సో ఇన్కమ్ పొటెన్షియల్ ఈస్ ద స్కై ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. మీరు ఎంత తొందరగా హార్డ్ వర్క్ చేస్తే అంత ఎక్కువ మనీని ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. రివార్డ్స్ పరంగా చూసుకుంటే ఎవ్రీ ప్లేస్ లో మీకు రివార్డ్స్ ఉంటాయి, రికగ్నిషన్స్ ఉంటాయి. ఇక్కడ ట్రావెల్ ద వరల్డ్ ఒక్క టైమ్ ఆఫ్ పీరియడ్ తర్వాత మిమ్మల్ని ప్రపంచం మొత్తం ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తూనే ఉంటుంది. ఫ్రీ కాస్ట్ ఉంటుంది. అక్కడ మీరు ఖర్చు పెట్టుకోవడానికి కూడా మీకు క్రెడిట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీ ఇష్టంతో ఖర్చు పెట్టుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. అసలు నేను చెప్పాను కదా పాజిటివ్నెస్ కదా, మన పర్సనల్ డెవలప్ చేసుకుంటూ చేంజ్ 4 years బ్యాక్ ఇప్పటికి మళ్ళీ చూసుకుంటే చాలా చేంజ్ ఉంది పర్సనాలిటీగా. లెగసీ బిజినెస్, చాలా బిజినెస్ మనం ఆగిపోతాయి. ఈ బిజినెస్ మన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రికగ్నిషన్ ఆఫ్ అచీవ్మెంట్స్, మనం చిన్న అచీవ్మెంట్ చేసినా మనం రికగ్నైజ్ చేయబడతాం ఇక్కడ. సార్ గుడ్, మీరు బాగా చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ప్లస్ దాంతో పాటుగా ఆంబే ఇండియా తోటి పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు అంటే మేక్ ఇన్ ఇండియా, క్లీన్ ఎన్విరాన్మెంట్, లెగసీ డిజిటల్ టెక్నాలజీ, కార్పొరేట్ సిటిజన్షిప్, డైరెక్ట్ క్రెడిట్ టు బ్యాంక్, ఇట్లా ఇవన్నీ కూడా మనకు ఇక్కడ జరుగుతుంది. వరల్డ్ 140 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ మనకు. దాంతో పాటుగా ఫ్రెండ్స్ 1998 స్టార్ట్ అయింది మన కంపెనీ ఇండియాలో. 5.5 lakhs డైరెక్ట్ సెల్లింగ్ పార్ట్నర్స్ ఉన్నారు మనకి పార్ట్నర్షిప్. ప్లస్ ఆర్డరింగ్ మోడ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ పికప్ పాయింట్స్ మనం చూసుకోవచ్చు. అక్కడక్కడ పికప్ పాయింట్స్ ఉన్నాయి. హోమ్ డెలివరీ చేసుకోవచ్చు. Amway.in లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఆంబే ఇండియా మొబైల్ యాప్ అండ్ ఆంబే స్టోర్ లో కూడా చేసుకోవచ్చు. లేదు అంత కుదరదంటే మీరు ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కూడా మనము ఆర్డర్ చేసుకోవచ్చు. ప్లస్ మనం ఒకవేళ ఆపర్చునిటీ తీసుకున్నట్టుంటే, ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నట్టుంటే ఇక్కడ మీకు జైనింగ్ ఫీజు లేదు, ప్యాకేజ్ సిస్టమ్ అస్సలే లేదు, నాణ్యమైన ఆర్గానిక్ ఉత్పత్తులు ఉంటాయి. తీసుకున్న వస్తువు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వచ్చు కదా, ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఫ్రీ ట్రైనింగ్ మీ ఇంటి వద్దనే లేదా ఆఫీస్ వద్ద తీసుకోవచ్చు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్, రిటైర్డ్ పీపుల్స్ కూడా దీన్ని చేయొచ్చు. ఏదైనా జాబ్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్, ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. దాంతోపాటు 18 years లీటర్ ఎవరైనా బిజినెస్ ను ఫ్రీగా చేసుకోవచ్చు. ప్లస్ మనము వాళ్ళ మనీ అడగట్లేదు, ఓన్లీ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టుకోండి, మనీ సంపాదించండి. ప్లస్ ఆంబే గ్లోబల్ పిక్చర్ చూసుకుంటే ఆంబే ఇస్ ద వరల్డ్స్ #1 డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. ప్లస్ ఓవర్ ద 450 ప్రొడక్ట్స్ ఉంది బ్యూటీ, వెల్నెస్, హోమ్ అండ్ పర్సనల్ కేర్ లో. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అవార్డు పొందింది మనకు 1918 లో. ఆంబే ఆపరేట్స్ నియర్లీ 6,000 ఓన్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. గ్లోబల్ టర్న్ ఓవర్ $8.9 billion. ఓవర్ 1 million డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్. మోర్ దెన్ 100+ సైంటిఫిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. 100+ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఓవర్ 900 పేటెంట్స్ పెండింగ్ ఉన్నాయి. కొన్ని పేటెంట్స్ మీరు చూడండి, ఒక్క పేటెంట్ తయారు చేయాలంటే కొన్ని కోర్టు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ తీసుకోవాలంటే. కానీ మన ప్రతి పేటెంటెడ్ ప్రోడక్ట్ ఎటువంటి బిజినెస్ చేయబోతున్నారు, ఎటువంటి బిజినెస్ తో మీరు టైప్ కాబోతున్నారు. ప్లస్ ఇండియా పరంగా చూసుకుంటే ఇక్కడ అచీవ్మెంట్ ఆఫ్ ఆంబే ఇండియా, ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఆర్టిస్ట్ స్కిన్ కేర్ బ్రాండ్ ఇస్ ద #1 ఇన్ ప్రీమియం ఇన్ ఇండియా. 100% మనీ బ్యాక్ గ్యారంటీ. వాడిన తర్వాత కూడా 30 days లోపల రిటర్న్ తీసుకుంటుంది.
ప్లస్ న్యూట్రిలైట్ ఇస్ ద వరల్డ్స్ నెంబర్ 1 సెల్లింగ్ విటమిన్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ ఫ్రెండ్స్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. బయట ఏ కంపెనీకి లేనటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లేని ఫెసిలిటీ మన ఓన్ ఒక సొంత కంపెనీకి ఉంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా భాగంగా కంపెనీ నిర్మించడం జరిగింది. ఏ లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎఫ్ఎంసీజీ కంపెనీ మనది. మోర్ దెన్ 6.5 lakhs యాక్టివ్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. మోర్ దెన్ 140 ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ప్లస్ ఆమ్వెల్ లెర్నింగ్ సిస్టమ్ ఉంటుంది, గురుకుల్ అని. సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ మెంటర్షిప్ ఇస్తారు. దాంతో పాటుగా మనకు ఆమ్వే ఎవ్రీడే మనకు సెషన్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాం. ప్లస్ కోర్ ప్లస్ మనీ సంపాదించే విధానంలో మీరు అచీవ్మెంట్ చేసే కొద్దీ మీకు మనీ అనేది పెరుగుతూ పోతుంది. ప్లస్ మీరు ఇంతేనా కాదు, ఇక్కడ న్యూ కోర్ ప్లస్ అని పెట్టడం జరిగింది. మీరు అచీవ్మెంట్ చేసిన దాంట్లో మళ్ళీ కొన్ని ఎర్లీ ఇన్సెంటివ్స్ రూపంలో మీకు ఇస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది మీ బిజినెస్ పెంచుకోవడానికి, మీ ఆర్గనైజేషన్ పెంచుకోవడానికి. ప్లస్ మన దగ్గర న్యూట్రిలైట్, న్యూట్రిషన్ అండ్ వెల్నెస్, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ కేర్ అండ్ అబ్సా, దాంతో పాటుగా డ్యూరబుల్స్ ఉన్నాయి. దాంతో పాటుగా చాలా ఉన్నాయి ప్రోడక్ట్స్ కేటగిరీస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో మరి ఆంఫేలో జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కొందరు జాయిన్ అవుతారు, ప్రొఫెషనల్ గ్రోత్ గురించి కొందరు జాయిన్ అవుతారు. ఫ్లెక్సిబిలిటీ అంటే నాకు కొంచెం టైం 2 గంటల టైం ఉంది అంటే ఆఫీస్కి పోయి వచ్చాను, వేరే చేసుకున్న తర్వాత ఆ టైంలో బిజినెస్ చేసుకుంటారు. కొంతమంది పర్సనల్ గ్రోత్ గురించి బిజినెస్కి వస్తారు. న్యూట్రిలైట్ ఈస్ ద నెంబర్ 1 వరల్డ్స్ సెల్లింగ్ విటమిన్స్ అండ్ డైటరీ సప్లిమెంట్ బ్రాండ్ అండి. ఇది న్యూట్రిలైట్ ఫౌండర్స్ అనమాట, కార్స్ రెయిన్బోస్. వీళ్ళు 1934 నుంచి బెటర్ లైఫ్ ని, హెల్తీ లైఫ్ ని ఇస్తున్నారు వీళ్ళు సప్లిమెంట్ తోటి. ఎందుకంటే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు తయారు చేసాం, కానీ 1934 నుంచే కార్స్ రెయిన్బోస్ చేస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. ప్లస్ బ్యూటీ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇండియాస్ నెంబర్ 1 ప్రీమియం బ్రాండ్ అనమాట. ఇది డెర్మటాలజిస్ట్ టెస్టెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి మనకు అవార్డు 2018 ఎడిషన్ వచ్చింది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ రేంజ్ ఫ్రెండ్స్ అటిట్యూడ్ లో ఇది డైలీ కేర్, స్పెషల్ కేర్, మేకప్ రేంజ్. పర్సనల్ కేర్ లో వచ్చేసి హోమ్ కేర్, హెయిర్ కేర్, బాడీ కేర్, మెన్స్ గ్రూమింగ్, ఓరల్ కేర్ ఉంది. ప్లస్ హోమ్ కేర్ లో అప్సలో తీసుకుంటే గ్రేట్ డోర్ ఓపెనింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇమీడియట్ ఇంపాక్ట్స్ పెడతాయి. మీరు వాడిన తర్వాత వెంటనే మీకు తెలిసిపోతుంది బయట ప్రోడక్ట్, ఎక్స్పర్ట్ ప్రోడక్ట్, మన ప్రోడక్ట్ ఎంత తేడా ఉందనేది. మోర్ ద డెమోస్, మోర్ ద పాసిబిలిటీ టు మ్యాక్సిమం ద రిటైల్. మీరు దీన్ని రిటైల్ చేస్తూ మనీ సంపాదించుకోవచ్చు, టీమును పెంచుకుంటూ కూడా మనీ సంపాదించుకోవచ్చు. ఇన్కమ్ పొటెన్షియల్ అంటారా ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు 100% ప్లాటినం లెవెల్కి వెళ్తే సంవత్సరానికి మీరు 12.5 లక్షలు సంపాదించుకోవచ్చు కదా. ప్లస్ ఎమరాల్డ్కి వెళ్తే 40 లక్షల పైన సంపాదించుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ డైమండ్లోకి వెళ్తే 1 కోటి రూపాయల పైన మనం సంపాదించుకోవచ్చు. ప్లస్ ఇవన్నీ కూడా మనకు వచ్చే బోనస్లు కాకుండా, ప్లస్ దాంతో పాటుగా మనం ఎవ్రీ ఇయర్ 1 or 2 times ట్రావెల్ చేస్తాం మనం. ఇవన్నీ కలిపితే మనకు ఆన్యువల్గా 2 crores వరకు ఉంటుంది ఎగ్జిక్యూటివ్ డైమండ్ లెవెల్లో. ఫినామినల్ ఫ్రెండ్స్, ఏ కంపెనీ బయట ఇంత అమౌంట్ మీకు ఇవ్వట్లేదు. ఇంకా ఏ కంపెనీ మనం పార్ట్నర్షిప్ తీసుకున్న తర్వాత మనం ఇంత వాల్యుబుల్గా చూడట్లేదు ఫ్రెండ్స్ కదా. ఇంత మంచి కంపెనీలో మనము ఉంటూ గ్రో చేసుకుంటూ లైఫ్ను ఆనందమయం చేసుకుంటూ ముందుకెళ్దాం. 100% మాకు మెంటర్షిప్ ఇస్తున్న వాళ్ళు మీకు ఇస్తారు, మిమ్మల్ని గ్రో చేస్తారు. కానీ తొందరపడి ఈ బిజినెస్ను మీరు తెలుసుకోకుండా చేసే ప్రయత్నం చేయకండి. తెలుసుకోండి ఏముంది, ఏం లేదు, ఎందుకు ఈ బిజినెస్ ఎంత మనీ సంపాదించవచ్చు, ఎలాంటి ప్రోడక్ట్ ఉన్నాయి, ప్రోడక్ట్ వాడి తెలుసుకుందామని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా బిజినెస్ సక్సెస్ అవుతారు. మీ బిజినెస్ సక్సెస్ చేసుకుంటారు పార్ట్నరింగ్ ఆంబే తోటి. ఓకేనా? బ్యాక్ టు హోస్ట్. యా, థ్యాంక్ యూ మల్లేష్ గారు. రియల్లీ ఫ్యాంటాస్టిక్ గా చెప్పారు, పాయింట్ టు పాయింట్. ఇంత లైక్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అండి. ఇప్పుడు మల్లేష్ గారు మాట్లాడుతుంటే తను ఒక పవర్ఫుల్ గా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మన దగ్గర బ్రీఫ్ నాలెడ్జ్ ఉంటుందో, మన దగ్గర సబ్జెక్ట్ ఉంటుందో, అవతల వాళ్ళకి మనము జస్ట్ మన కాన్ఫిడెన్సే అర్థమైపోతుందండి. ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. అదర్వైజ్ నాలెడ్జ్ లేకపోయింది అనుకోండి, మనల్ని తినేస్తారు వాళ్ళు. ఓకే, సో 2-3 నెగిటివ్స్ వేసినారంటే కథం, మన డ్రీమ్స్ ఎగిరిపోతాయి, మనకు ఉన్నటువంటి హోప్స్ ఎగిరిపోతాయి, అన్ని ఎగిరిపోతాయి. రైట్? సో మీరు డెఫినెట్ గా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ వై ఆమ్వే అనేది చాలా క్లియర్ గా మల్లేష్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ గారు. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ అనదర్ స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. హీస్ ఫ్రమ్
Hyderabad only. Another speaker, and his name is Aziz from Hyderabad. తను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నారు. This would be in Hindi. So please, Aziz garu, over to you. Thank you, sir. Good evening. Sheikh Azizul Haq. मेरा अपलाइन मतलब पंपा एंड प्रदीप मुखर्जी, सीनियर अपलाइन, माय मेंटर संजय एंड दीप्ति मैडम. इस बिजनेस को मैं थोड़े समय से कर रहा हूँ. इस बिजनेस की पोटेंशियल को काफी समय से देख रहा हूँ. इसको देखते हुए, इसके प्रोडक्ट को इस्तेमाल करते हुए एक अद्भुत अनुभव होता है. अभी तक कहीं भी इस प्रकार का कोई प्रोडक्ट भी नहीं मिला और कोई सिस्टम भी नहीं मिला. जिस तरीके से हमें इस बिजनेस में अपलाइन का साथ मिलता है, प्रोडक्ट की बेनिफिट मिलती है, आंख बंद करके इसके किसी भी प्रोडक्ट को हम इस्तेमाल कर सकते हैं. उसमें किसी प्रकार का कोई मतलब किंतु परंतु और संदेह नहीं रह जाता है. क्योंकि इसके एक एक प्रोडक्ट को यूज करते हैं तो अगले प्रोडक्ट के लिए मतलब बिलीव और ज्यादा स्ट्रांग हो जाता है. इसी प्रकार से अपलाइन का, सीनियर अपलाइन का जो हमें टीचिंग मिलती है, जो उनसे गाइड मिलती है, वो अपने पेरेंट्स के जैसे मतलब टीचिंग करते हैं, अपने को गाइड करते हैं, सुख में दुख में हर जगह अपने साथ में. अपनी कोई भी प्रॉब्लम है तो उनके पास उसका कुछ ना कुछ सॉल्यूशन अपने मतलब मॉम डैड के जैसे वो अपने को गाइड करते रहते हैं. अगर हम इस प्लेटफॉर्म में रह के सक्सेस अगर पाना चाहते हैं तो उसका एक ही फॉर्मूला है, अपलाइन पे बिलीव करना होगा. और बिलीव कैसे आएगा? जैसे जैसे हम इसके प्रोडक्ट को इस्तेमाल करते जाएंगे, अपलाइन के टच में रहेंगे, लाइन ऑफ स्पॉन्सरशिप की हम बैकग्राउंड देखेंगे और आज जिस तरीके से डेवलप कर रहे हैं, पिन अचीव कर रहे हैं, नए नए मतलब लेवल अचीव कर रहे हैं, इन चीज़ों को हम जुड़े रहेंगे और इसमें फॉलो करेंगे, हर मीटिंग फंक्शन को मतलब अटेंड करेंगे तो हमें इंफॉर्मेशन प्रॉपर मिल सकता है, मिलता रहेगा. तो हम जो आंख से देखते हैं उसी पे बिलीव कर पाते हैं. सुनी सुनाई बातों पे मतलब बिलीव हम नहीं कर पाते हैं. जिस पर मैं एक छोटी सी कहानी सुनाऊंगा. हो सकता है किसी को उसमें अपना कोई रास्ता नजर आ जाए. एक शेरनी जंगल में भाग रही थी. किसी शिकारी ने उनका पीछा किया. वो भागते 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 एक बकरी के झुंड में घुस गई. अब जब बकरी के झुंड में घुस गई तो मतलब शिकारी को अब मतलब बिलीव तो नहीं हो रहा था कि वो मतलब बकरी के झुंड में तो शेर नहीं जा सकता. बकरी के झुंड में जाके वो बकरियों के जैसे ही मतलब चाल में चलने लगा. धीरे धीरे बकरियों का जो जहाँ रहने के लिए व्यवस्था किया था बकरी चराने वाला जो था वो ले जाके उसमें सबको पहुंचा दिया. अब वहां शेर ने कोई हरकत नहीं किया, इसलिए किसी बकरी को भी कोई दिक्कत नहीं, वहां कोई हलचल नहीं मचा. तो बकरी आराम से अपने अपने मतलब डेरे में जाके बैठ गए. दूसरे दिन सुबह जब मतलब शेर और बकरियों का झुंड वहां से निकला, वो शेरनी
प्रेग्नेंट थी, वहां पे अपना बच्चे को जन्म दे दिया। दूसरे दिन सुबह सब बकरियां वहां से निकल गए, शेर भी निकल गया। अब वो शेर का बच्चा बकरियों के झुंड में रह गया। शेर जंगल में मतलब बकरियों के साथ में गया और वो अपना जंगल में मतलब चला गया। शेर का बच्चा बकरियों के साथ रह गया, बकरियों के झुंड में। बकरी के बच्चे जैसे बकरियों के दूध पीते, पत्ते खाते, घास खाते, उसी तरीके से शेर का बच्चा भी धीरे 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 वो बकरियों के साथ में अपने आप को बकरी मान के मतलब बकरियों के साथ में उसका पालन पोषण हो रहा था। बकरी के जो मालिक थे वो भी देख रहा है, ये शेर जैसा दिखने में लग रहा, मगर उसको भी ये लगा कि इतने सारे बकरियों में किसी एक बकरी ने शेर जैसा शकल का बच्चा दे दिया होगा। कुदरत का करिश्मा है, ऐसा होता रहता। समय बीतता गया, समय बीतता गया। कुछ समय गुजरने के बाद जैसे शेर थोड़ा थोड़ा बड़ा हुआ, उसके बाद एक दिन मतलब बकरियों के झुंड में किसी शेर ने मतलब धावा बोल दिया, शिकार किया। तो वो शेर जब शिकार किया बकरी के मतलब झुंड से, बकरी को मतलब मारा और खींच के ले जाके वो मतलब उसको जिस तरीके से फाड़ के उसका खून और मतलब मांस मतलब खाते। जो शेर का बच्चा था कुछ मतलब कुछ बड़ा हो चुका था, वो जब पानी पीता तो अपने शक्ल को मतलब देखता पानियों में, और जो शेर मतलब बकरी का शिकार किया था उस शिकारी मतलब बकरी को भी मतलब वो शेर को भी वो बार बार देख रहा था। इस शक्ल में तो ये मेरे जैसा ही लग रहा है, मगर इनके बकरी का किस तरीके से शिकार किया, वो खुद को देख रहा और उस शेर को देख रहा है। तो कुछ देर बाद उसको जब मतलब ये मतलब विश्वास हो गया और सारे बकरी वो देख रहा है, कुछ देर बाद जब उसको विश्वास हो गया कि मैं बकरियों का बच्चा नहीं हूँ, मैं किसी शेर का बच्चा हूँ, तो जिन मतलब झुंड में वो जा रहा था, उसी झुंड में जिस अंदाज में उस शेर ने मतलब बकरियों में मतलब बकरियों पे हमला किया था, उसी तरीके से उसने मतलब वो शिकार करने का मन बनाया और मतलब शिकार बोलो उसी तरीके से मतलब उसने एक बकरी को शिकार किया। उसको खींच के ले जाके वो जंगल के साइड में मतलब खाने लगा। तो उसको जब तक वो देखा नहीं था शेर शिकार कैसे करता, वो खुद को भी मतलब बकरी मान के बकरियों के साथ में बकरियों की जीवन शैली जैसा था, वो अपने आप को बकरियों के मतलब झुंड में ही बकरी जैसा मतलब पालन पोषण में गुजारा कर रहा था, घास खा रहा था, पत्ता खा रहा था। जिस दिन शेर को देख लिया मतलब शिकार करते हुए, उसको बिलीव हो गया, उसको समझ में आ गया कि मैं मतलब घास चरने वाला मतलब बकरी नहीं हूँ, मैं शेर का बच्चा हूँ, मैं शेर हूँ। तो उसी तरीके से हम जब मीटिंग देखते, फंक्शन देखते, उससे हमें बड़े बड़े लीडरों को देख के, डायमंड्स को देख के हमें भी बिलीव होता है कि हम भी जनरल कैटेगरी के इंसानों में से रहने के लिए नहीं आए हैं। हमारे अपलाइन और सीनियर डायमंड्स जितने हैं, मैं एग्जाम्पल के तौर पे उन्हीं को शेर के स्थान में लेता हूँ। जिस तरीके से उन लोगों ने शिकार किया और शेर जैसा जिगर लेके इसमें डायमंडशिप और इसके ऊपर भी मतलब धीरे धीरे मतलब वो जाके मतलब पिन अचीव कर रहे हैं और मतलब अपना लाइफ स्टाइल चेंज कर रहे हैं। तो उनको देख के हमें भी विश्वास होता है कि हम भी इस तरीके से जीने के लिए नहीं आए हैं, हम भी शेर जैसे हैं। क्योंकि हमारे जो डायमंड्स है, हमारे मतलब जो भी अपलाइन है, सीनियर अपलाइन है, जो अच्छे पिन पे हैं, उनके गर्दन के ऊपर दो सिर नहीं लगा हुआ है, एक ही है। हमारे जैसे ही इंसान है, जब वो कर सकते हैं तो हम भी कर सकते हैं। ये बिलीव जब अपने आप में आएगा तो ये बिजनेस करना कोई मुश्किल काम नहीं है। ये बिजनेस तो बहुत आसान है। आम जिंदगी में हम जो कुछ करते हैं वही करना रहता है, थोड़ा सा प्लेटफॉर्म खाली चेंज कर लेते हैं। हम सीनियर अपलाइन की गाइडलाइन पे हमें चलना होगा। अपलाइन का गाइडलाइन कैसा है, जैसे हम रोड पे चलते हैं, सिग्नल का सिस्टम कैसे
ऐसा होता है, रेड सिग्नल आया तो अपने को रुक जाना है, ग्रीन सिग्नल मिला तो अपने को चल देना है, कहाँ यू टर्न लेना है, क्या करना है। अपलाइन उन रास्तों से गुजरे हुए होते हैं तो अपलाइन बहुत आराम से हमें बता देते हैं कि इस तरीके से आपको मतलब चलना है। तो इससे हमारे अंदर मतलब बिलीव अगर मतलब स्ट्रांग है, हमारा बिलीव अगर स्ट्रांग है, हम अपलाइन को और अपने कंपनी पे, कंपनी के प्रोडक्ट पे हम अगर विश्वास कर सकते हैं और अपने विश्वास को जगा करके उस काम को आगे बढ़ाते हैं तो हमें मतलब कोई नहीं रोक सकता है। हमें मतलब आगे बढ़ने से हम एक दिन मतलब डायमंड क्लब जा सकते हैं। इस बिजनेस में खूबियां बहुत हैं बोलने के लिए। हमें सिर्फ दो चीज फॉलो करना है, मतलब एक तो प्रोडक्ट पे फॉलो करना है, दूसरा अपलाइन पे विश्वास करना है। अपने आप में सीखने की इच्छा रखना है, सीखने की कोशिश करना है कि बिजनेस ऑटोमेटिक बिल्ड होगा। तो रूल्स फॉलो करना पड़ेगा अपने को। और बिलीफ सिस्टम अपना स्ट्रांग तभी होगा जब हम खुद सिस्टम में रहेंगे, जब सीखेंगे। पानी के बाहर रह के हम जैसे तैरना नहीं सीख सकते, ग्राउंड से बाहर रह के हम खेल का प्रैक्टिस नहीं कर सकते हैं, व्हीकल के बाहर रह के हम मतलब फुटपाथ में खड़े होकर व्हीकल चलाना नहीं सीख सकते हैं। उसी तरीके से इस काम को सिस्टम के बाहर रह के मतलब हम नहीं सीख सकते हैं, हम इस काम को आगे बढ़ा नहीं सकते हैं। थैंक यू फ्रेंड्स, गुड इवनिंग। हमने संक्षेप में अपनी बात को रखा। आज से हम उम्मीद करते हैं, हम सभी विश्वास करेंगे, हम तब डायमंड जा सकते हैं, इस बिजनेस को बहुत अच्छे से कर सकते हैं। सिर्फ अपलाइन पे भरोसा रखना, अपने काम को सिस्टम से करना। थैंक यू। या फैंटास्टिक अजूत जी, बहुत अच्छा से बोला आप आई थिंक यू आर इन लेस देन 6 months इन दिस बिजनेस आई थिंक, बट आई थिंक आई ऑब्जर्व वन थिंग, बिजनेस में सक्सेसफुल होने के लिए एक ही चीज जरूरत होता है, वही करेज। ठीक है, सो आप नया है, फिर भी आप बहुत अच्छा स्टोरी से आप पूरा सब्जेक्ट बता दिया, रियली फैंटास्टिक। थैंक यू सो मच फॉर योर टॉक। And moving ahead, another speaker ko I want to invite. He's from my mentor, my coach, and my mentor. He's my sponsor also. So his name is Upendra Chari. So I want to invite Upendra Chari onto the screen. Thank you, Parshuram. And na peru Upendrachari and my Mrs. Sirisha and na Upline Platinums, Going Emeralds, Gopal Rao garu and Bharati garu, and my mentors Deepthi Chandra and Sanjay Chandra. Sir. So today topic టుడే నా టాపిక్ వచ్చేసి కార్డినల్ రూల్స్ గురించి మాట్లాడటం చెప్పారు. సో హియర్ వి గో. పర్సన్ స్క్రీన్ షేరింగ్. Parshram, audible? I am audible. Audible. Yeah, thank you, sir. So, बहुत अच्छा बात किया आजीज जी ने. फर्स्ट टाइम उन्होंने बातचीत हुआ है, बहुत बिजनेस अंदर ले लिया उन्होंने, बहुत कॉन्फिडेंस भी है. सो विश यू ऑल द बेस्ट आजीज जी, बहुत अच्छा बात किया आप आज. तो मेरा टॉपिक आज ग्रोइंग बिजनेस ग्रो का उम्मीद में हम बिजनेस बिल्ड करते हैं
और बिजनेस करते करते हम एक चीज कभी कभी भूल भूल जाते हैं, कभी थोड़ा परवाह लापरवाह भी थोड़ा करते हैं, उसके वजह से हम बिजनेस भी डाउनफॉल होते हैं और बिजनेस भी वैनिश भी हो सकते हैं। सो ये बहुत चीज हम माइंड में रख के बिजनेस आगे बढ़ने के हैं। सो हम बिजनेस ग्रो करना है, उसके पैरेलली हम बिजनेस भी प्रोटेक्ट भी करने हैं, हमारा टीम को भी बचाना है। ఓకే, वो क्या చీజ్ అది ఏంటి ఆ బిజినెస్ గ్రో చేస్తున్నాం బాగానే ఉంది, కానీ స్పాన్సరింగ్ చేస్తున్నాం బాగానే ఉంది, పిన్స్ అచీవ్ చేస్తాం, బట్ ఒక టైం తర్వాత బిజినెస్ అనుకూల స్పీడ్ లో పోదు, డౌన్ ఫాల్ అవుతుంటది, చాలా మంది బిజినెస్ లో నుంచి వెళ్ళిపోతారు। ఓకే, సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎందుకు జరుగుతుందంటే एक ही चीज है, कार्डिनल रूल्स ब्रेक करने के है। सो अभी अजीज ने सर बोल रहे थे ట్రాఫిక్ బాత్ కియా ట్రాఫిక్ కా బారే में। ఇప్పుడు చూడండి, మనం ఎక్కడైనా ట్రాఫిక్ రూల్స్ లైట్స్ కరెక్ట్ గా ఉన్నాయి అనుకోండి, ఫాలో అవుతున్నాం అనుకోండి, ఏం యాక్సిడెంట్స్ జరగవు। अगर वहां पे ट्रैफिक पुलिस नहीं है, ओके, और लाइट्स भी ठीक से नहीं है, समझो क्या होता है वहां पे, जिसका मर्जी उन्होंने चले जाते हैं, कंपलसरी एक्सीडेंट्स वहां पे होते ही रहते हैं। कौन सा गाड़ी भी हो दो, छोटा गाड़ी हो दो, साइकिल भी हो दो, बेंज कार भी हो दो, लग्जरी कार भी हो दो, क्या है वो रूल्स फॉलो करने के है। जब रूल्स फॉलो होते ना, एक्सीडेंट का चांस ही नहीं आता। कौन सा भी गाड़ी हो दो, गाड़ी हो दो, वो रूल्स फॉलो करने के है। अगर नहीं फॉलो करें, गए खत्म से काम से। सो ये सब जरूरी है, हम कार्डिनल रूल्स कंपलसरी फॉलो करने हैं। डेली डेली हम प्लान शोज कैसे दिखाते हैं, डेली डेली बिजनेस हम कैसे दिखाते हैं, वो माइंड में ये भी रखना है कि कार्डिनल रूल्स फॉलो कंपलसरी फॉलो కావాలా। ఓకే, ఆ కార్డినల్ రూల్స్ ఏంటి? ఓకే, సో కార్డినల్ రూల్స్ లో ఫస్ట్ రూల్ వచ్చేసి రూల్ నెంబర్ 1, నెవర్ డూ ఫస్ట్ టైం వితౌట్ చెకింగ్ యువర్ అప్లై। సో మనం ఏదైనా ఫస్ట్ టైం అంటే ఇప్పుడు నేను కొత్తగా స్పాన్సర్ అయ్యాను అనుకోండి, సో నా మైండ్ లో ఎన్నో ఆలోచనతో వస్తాయి। సో నేను చేసి అప్లైన్ అంటే అప్లైన్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీ ఇమ్మీడియట్ అప్లైన్ మేబీ అంత సీరియస్ ఉండకపోవచ్చు బిజినెస్ లో, ఆయన కూడా మీలాగా కొత్తగా ఉండొచ్చు, ఓకే, ఆయనకు అంత అనుభవం లేకపోవచ్చు, ఓకే, కానీ మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలంటే మిమ్మల్ని స్పాన్సర్ చేసిన అప్లైన్ కాదు, మీకు మీకు మనసా వాచ కర్మన ఆయన మీకు సపోర్ట్ చేసి ఎవరైతే అప్లైన్స్ లో ఉన్నారో ఆయన మీ కోచ్ గా ఉంటారో, ఆ కోచ్ ని మీరు ఖచ్చితంగా హ్యాండ్ పెట్టుకోవాలి। ఆయన ఏం చెప్తాడో మీరు ఆ బిజినెస్ ను ఫాలో అప్ చేసుకుంటూ పోవాలి, ఎందుకంటే ఆయన మీ బిజినెస్ పైన టోటల్ ఇంట్రెస్ట్ ఉంది। సో మీకు స్పాన్సరింగ్ హెల్ప్ చేస్తాడు, ప్లాన్ షో ఎట్లా వేయాలో చెప్తాడు, ఓకే, రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, సో మీ అన్ని దాంట్లో మీకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఎవరైతున్నారో ఆయన మీ కోచ్। సో ఆ కోచ్ నువ్వు ఏదైనా కూడా మీరు ఫస్ట్ టైం చేస్తున్న పని ఏదైనా ఉందో ఈ బిజినెస్ లో, దయచేసి ఆయనని అడగలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతాయి అంటే తప్పిదాలు జరిగిపోతాయి, మాక్సిమం అయ్యే ఛాన్సెస్ తప్పిదాలు ఉంటాయి। దానికి మేబీ ఆ తప్పిదం వల్ల మీకు డబ్బులే కూడా పనంగా పెట్టవచ్చు, బిజిनेस లో కూడా వెళ్ళిపోవచ్చు, ఏమైనా కావచ్చు। सो जब कोई भी फर्स्ट टाइम आप करते हैं बिजनेस में काम, प्लीज आपका कोच से चेक करने का है। अभी अभी मेरा एग्जांपल ले लो, अभी मेरा कुछ भी फर्स्ट टाइम कुछ करने का है, तो मैं डेफिनेटली मैं गोपाल राव और चंद्र सर से चेक कर ले, तो ये करने का है, ये करे तो ठीक रहता है नहीं रहता है, उसके रिजल्ट्स क्या होता है उनको ऑलरेडी पता है, तो उनको पूछने में क्या प्रॉब्लम नहीं है ना। सो उनको पूछ के उनका अप्रूवल लेने के बाद करने के हैं। सो नेवर डू फर्स्ट टाइम विदाउट चेकिंग अप्लाई। सो ये फर्स्ट रूल है, ओके। सेकंड रूल क्या है बोल तो, रूल नंबर 2, ये बहुत 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 इंपॉर्टेंट है, చాలా చాలా ఇంపార్టెంట్ అండి। రూల్ నెంబర్ 2, నెవర్ మెస్ అప్ అదర్స్ మనీ। ఈ బిజినెస్ డబ్బుతో కూడుకునే వ్యవహారం। सो पैसे से ये बिजनेस प्रोडक्ट्स वगैरह वगैरह पूरा जम के रहते हैं। सो पैसे के चीज से हम बड़ा बन सकते हैं, पैसे के चीज से हम खो जा सकते हैं। सो ये बिजनेस पूरा पैसों का हिसाब से चलते हैं।
तो आप किसी का पैसे से आप लेना देना परफेक्ट रहना है। सो किसी को डाउनलाइन को आप पैसे का यह है तो हिसाब के साथ अकाउंटेबिलिटी रहना, वहीं का वहीं खत्म कर लेना। ओके, अगर उनको उनसे पैसे लिए समझो आप, समझो मैं किसी का पैसा चंद्र सर से ले लिए समझो, तो मेरे को टाइम पे अगर पैसे सर को नहीं दिए समझो, फॉर एग्जांपल सर जो दूसरे उम्मीद से मेरे को बिजनेस का स्ट्रैटेजीज के कॉल कर रहे, मैं क्या सोचता हूँ, अरे सर को पैसे देने के हैं, टाइम पे पैसे नहीं दिए ना, प्रोडक्ट टाइम पे नहीं दिए ना, टाइम पे नहीं आया ना बोल के ये मन में रहता है। सर को का मन में क्या रहता है, कुछ बिजनेस आगे कैसे बढ़ने को उन्होंने स्ट्रैटेजी के मेरे ऊपर रहते हैं, वो हिसाब से उनका फोन नहीं लिफ्ट करते। तो इसलिए डाउनलाइन से अपलाइन से पैसे का అకౌంటబిలిటీ క్లియర్ रहना है। సో ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ అప్ లైన్ డౌన్ లైన్ తోటి ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, ఇక క్రాస్ లైన్ తోటి అంటే ఇంకా ముచ్చటనే లేదండి, అసలు ఎవరితోటి ఏమి మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టకూడదు, క్లియర్ ఉండాలి। ఓకే, ఇది ఫస్ట్ రూల్, ఎందుకంటే మనీ తోటే బ్రేక్ అవుతుంది, మనీ తోటే షేక్ అవుతుంది ఏదైనా కూడా। సో నో మనీ మ్యాటర్స్ ఇన్ దిస్ బిజినెస్। ఓకే, రెండో రూల్ 2లో ఇంకో పార్ట్ ఏంటంటే ఈగో। ఓకే, సో ఈగో అనేది ప్రపంచంలో ఎవరి ఈగో అని అర్థం చేసినాం అనుకోండి విధ్వంసాలే జరిగినాయి చరిత్రలో, ఎక్కడ చూసినా కూడా ఈగో హట్ అయింది అనుకోండి ఫినిష్, మొత్తం హట్ అయిపోతుంది। సో మనకి బిజినెస్ లో రాకపోయినా సరే వాళ్ళ ఈగోని మనం హేళన చేయకూడదు। ఓకే, వాళ్ళ ఈగో అహాన్ని టచ్ చేయకూడదు అంటారు। సో వాళ్ళ అహాన్ని వాళ్ళకి పెట్టేసి రెస్పెక్ట్ తోటి ఎప్పటికీ ఉండాలి, ఎందుకంటే మేబీ ఈ టైంలో వాళ్ళ బిజినెస్ లో రాకపోవచ్చు, వాళ్ళని ఈగో యాడ్ చేసినాం అనుకోండి ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళు కూడా పోతారు అన్నట్టు। సో ఈగో అనేది మనిషికి చాలా చాలా వాల్యుబుల్ క్యారెక్టర్ అన్నట్టు। సో డోంట్ టచ్ ఈగోస్, అది కస్టమరే ఉండొచ్చు, కస్టమర్ కానీ ఉండొచ్చు, బిజినెస్ డౌన్ లైన్ ఉండొచ్చు, అవుట్ సైడరే ఉండొచ్చు, ఈవెన్ మన నార్మల్ లైఫ్ లో అయినా కూడా ఈగోని టచ్ చేయకూడదు, అహాన్ని దెబ్బతిన్న విధంగా మాట్లాడకూడదు। ఓకే, మూడవది అతి ముఖ్యం ఏంటంటే ఈ బిజినెస్ లేడీస్ వైఫ్ అండ్ హస్బెండ్స్ తోటి బిజినెస్ ను బిల్డ్ చేస్తాం మనం। ఓకే, సో ఒకరింటికి నేను నా డౌన్ లైన్ కానివ్వండి, అప్ లైన్ కానీ క్రాస్ లైన్ ఎక్కడైనా కూడా ఈ బిజినెస్ లో ఉన్నప్పుడు లేడీస్ తో కూడుకున్న అసోసియేషన్ ఉంటుంది, బిజినెస్ బిల్డ్ చేస్తాం కాబట్టి స్పౌస్ తోటి కానీ ఎవరితోటి కానీ నో అదర్ థింగ్స్, సిస్టర్ రిలేషన్షిప్ ఉంటుంది తప్పించి ఇంకో సెకండ్ ఆప్షన్ ఉండదండి। సో మనం ఎంత బిజినెస్ ని ఈ మూడిటి మీద మనం మనీ ఈగో స్పోర్ట్స్ తోటి ఎంత బెటర్ గా మనము కార్డినల్ రూల్స్ ఫాలో అవుతామో బిజినెస్ అంత బ్యూటిఫుల్ గా గ్రో అవుతుంది। లేదనుకోండి ఇంతకుముందు అన్నట్టు ట్రాఫిక్ దగ్గర మీరు ఎక్కడ ఏమి చేసినా కూడా యాక్సిడెంట్ అవటం సర్వసాధారణం అవుతుంది। మీరు ఎంత పెద్ద బిజినెస్ బిల్డ్ చేసినా, ఎన్ని సంవత్సరాలు బిజినెస్ బిల్డ్ చేసి ఉన్నా ఒక్క క్షణంలో మీ బిజినెస్ కుప్పగూలిపోవటానికి ఈ రూల్స్ చాలా అవసరం। సో ఎక్స్పీరియన్స్ తోటి ఈ బిజినెస్ ను ఈగో కార్డినల్ రూల్స్ ఎవరైనా కూడా ఫాలో చేయవలసిందే। సో ఇది రూల్ నెంబర్ 2। రూల్ నెంబర్ 3 ఏంటంటే కార్డినల్ రూల్స్ లో నెవర్ పాస్ ఎనీ నెగిటివ్ టు డౌన్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్। ఓకే, మన లైఫ్ లో నెగిటివిటీ వస్తుంటది, బిజినెస్ బిల్డ్ చేస్తున్నప్పుడు మనకి నెగిటివిటీ వస్తుంటది, బట్ అవన్నీ కూడా మనం నెగిటివ్స్ ఉన్నాయనుకోండి మన డౌన్ లైన్ కి ఫస్ట్ పాస్ చేయొద్దు నెగిటివ్, ఆల్వేస్ బీ ఫస్ట్ మీరు పాజిటివ్ ఉండేటట్టు ఈ బిజినెస్ లో మీరు గ్రో కావాలా। నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు మీ యాటిట్యూడ్ ఎంత బ్యూటిఫుల్ గా పాజిటివ్ వైపు హ్యాండిల్ చేయగలుగుతారు అనేది మీ బిజినెస్ ఆధారపడి ఉంటుంది, మీ వాల్యూస్ మీద, ఎథిక్స్ మీద, మీ థింకింగ్ యాటిట్యూడ్ మీదనే ఎక్స్క్లూజివ్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది। సో నెగిటివ్ మీకు ఎప్పుడైనా వస్తుంది, రాదని అన్నట్లేదు, మనం నెగిటివ్ దాటిపోలేము ఈ బిజినెస్ లో। సో ఎన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ వస్తాయి। ఓకే, బట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మీ డౌన్ లైన్స్ కలిసి పాస్ చేయండి, ఎందుకంటే మీ కొమ్మ మీరు కొట్టేసినట్టుగా ఉంటుంది। ఓకే, మీ కొమ్మ మీరు కొట్టేస్తే ఏడుంటుంది, మీద ఉన్న వాళ్ళు కింద పడిపోవటం సార్। అదే క్రాస్ లైన్స్ తోటి కూడా మనం ఎలాంటి నెగిటివ్ పాస్ చేయకూడదు, ఎందుకు నేను క్రాస్ లైన్ కి పాస్ చేశాను అనుకోండి ఎవరి బిజినెస్ ఖరాబ్ అవుతుంది, ఫస్ట్ నా బిజినెస్, రెండు అప్లైన్ బిజినెస్। సో ఈ బిజినెస్ ను స్పాయిల్ చేయకుండా
చేయాలి అంటే, పాజిటివ్గా బిజినెస్ బిల్డ్ చేయాలంటే నెగిటివ్ ఎప్పుడు కూడా మీరు క్రాస్ లైన్స్ కానీ డౌన్ లైన్స్ కానీ ఇవ్వకూడదు. ఓకే, రైట్, స్టిల్ వస్తుంది సార్ అని అనుకుంటే అబ్సల్యూట్లీ వస్తుంది. నేనేం చేస్తాను ఆ టైంలో, నా అప్లైన్తో టైం తీసుకొని సిచ్యువేషన్ ఇది అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయనకు కూడా టోటల్ గార్బేజ్ నేను ఇవ్వను. ఇఫ్ ఎట్ ఆల్ బిహైండ్ ది పాయింట్ అయితేనే, ఎక్సీడ్ అవుతేనే, నేను హ్యాండిల్ చేయకపోతేనే అది ఇంపార్టెంట్, బిజినెస్లో ఇబ్బంది అవుతుంది అంటేనే ఆయనకి ఇస్తా. కానీ ప్రతి చిన్న నెగిటివ్ తీసుకపోయి ఆయనకు పెడితే ఆయన బిజినెస్ స్పాయిల్ అవుతుంది, తద్గుణంగా బై డిఫాల్ట్ నా బిజినెస్ కూడా स्पॉइल होता है. सो कभी भी आप नेगेटिव किसी को डाउन लाइन को ना शेयर करें, ना क्रॉस लाइन को शेयर करें. जो भी है आपका अपलाइन से बातचीत करो, हैंडल करते अपलाइंस. सो नेवर एवर डू पास नेगेटिव टू डाउन लाइन्स एंड क्रॉस लाइन्स. And ఇంకో మోస్ట్ థింగ్ ఏంటంటే రూల్ నెంబర్ 4, నెవర్ ఎంబ్రాస్ యువర్ అప్లైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్. చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సే ఇప్పుడు నేను టీంతో మాట్లాడుతున్నాను. ఓకే, టీంతో నేను మాట్లాడుతున్నప్పుడు అది ఎవరి టీము, నా టీమే కాదు, అది అప్లయన్స్ టీం కూడా. ఓకే, అప్లైన్ ఈ బిజినెస్లో బిగ్గెస్ట్ అసెట్. శ్రీకృష్ణుడు లేకపోతే యుద్ధం పాండవులు ఎట్లయితే గెలవరో, ఏ బిజినెస్ మే శ్రీకృష్ణుడు హై हमारा अप्लाइन. अगर उन्होंने श्री कृष्ण नहीं थे वहां पे महाभारत का क्लोजिंग ही नहीं है, शायद कौरव विन होता होंगे शायद. ये बिजनेस में अपलाइन इज अवर श्री कृष्ण. ओके, उनको जितना हम ये करते हैं उतना हमारा बिजनेस आगे बढ़ते हैं, और आगे बढ़ते हैं विथ सेफ एंड सिक्योर. क्यों बोलते हैं ये बिजनेस एक साल का 2 साल की बात नहीं है. ये बिजनेस हमारा सुभाषित साहब जैसा जनरेशन कैसा చరణ అన్మ్యూట్ చేసుకోండి. సో ఎట్లయితే ఈ బిజినెస్ మన లెగసీ అన్నామో ఇంతకుముందు మళ్ళీ సార్ లెగసీ గురించి మాట, ఈ బిజినెస్ లో ఒక లెగసీగా బిల్డ్ करना है तो हम ये 4 कार्डिनल रूल्स हम कंपलसरी डे इन डे आउट फॉलो करने के हैं. अगर नहीं करे तो समझो क्या होता, अगर समझो नहीं करे तो क्या होता. ये देखिए स्लाइड, क्या है, स्ट्रोक. गेट रेडी. आप कार्डिनल रूल्स ब्रेक किया समझो, आपका बिजनेस में स्टॉक आने शुरुआत होते हैं. सो इतना इम्पोर्टेंट है. हम डे सुबह शाम हम ये बिजनेस बिल्ड करते हैं, बहुत मेहनत से हम बिजनेस बिल्ड करते हैं. बस छोटा एक कार्डिनल रूल्स, उसमें एक कार्डिनल रूल ब्रेक करे ना, गया काम से. सो मेक श्योर दैट always work on your cardinal rules, be with your cardinal rules. Okay, आपका बिजनेस एम्बुलेंस पे रहते हैं. ओके, शायद डॉक्टर भी आउट ऑफ द गेम हुए तो डॉक्टर भी हाथ उठाते हैं. ये बिजनेस में वैसी है. अब बिहाइंड द पार्ट आप कार्डिनल रूल्स ब्रेक करें समझो, इवन अपलाइन कैन नॉट बी हेल्पलेस, ही इज हेल्पलेस. सो मैं उम्मीद करता हूँ ये बिजनेस कार्डिनल के रूप से बिजनेस बिल्ड करो, राइट बिल्ड करो, फॉर एवर बिल्ड करो. बिल्ड वंस फॉर एवर. थैंक यू. बैक टू द होस्ट. Yeah, thank you so much, Charyana. It was really fantastic. Like, Anna, మీ వీడియో డిస్టర్బెన్స్ అవుతుంది. So it was really fantastic talk, Anna. Thank you so much for your inputs. So చాలా డీటెయిల్ గా విత్ యానిమేషన్ తో చాలా నీట్ గా చెప్పారు కార్డినల్ రూల్స్ ని. సో రియల్లీ గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ మూవింగ్ అహెడ్, ఎండింగ్ కి వచ్చేసాము ఆల్మోస్ట్. సో విల్ ఇన్వైట్ అవర్ కృష్ణ, లార్డ్ కృష్ణ. సో సార్ ప్లీజ్ వెల్కమ్ దీప్తి సార్, దీప్తి మేడం అండ్ సంజయ్ సార్. Good evening, everybody. మీ అందరికి నమస్కారం అండి.
तो टुडे अगेन दिस साल का हमारा क्या बोलेंगे थर्ड होम मीटिंग टीम मीटिंग है। तो नया पिन चेंज अंदर की कंग्रेचुलेशन, न्यू ज्वाइनिंग की अंदर की చాలా చాలా కంగ్రాచులేషన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఎంఏ ఫ్యామిలీ. అండ్ ఈరోజు చాలా చాలా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిన అన్ని స్పీకర్ బాగా చెప్పిన मिस्टर अजीज, देन हमारा डॉक्टर मलेश, सरिता एंड मिस्टर चाड़ी। तो नया जो ज्वाइन किए माय बिजनेस में थोड़ा दिन जो है उन सब लोग को थोड़ा एक आइडिया हुआ जो व्हाट इज ऑल अबाउट आवर बिजनेस, व्हाट इज ऑल अबाउट एमए। तो नहीं ठीक है, ओके. Whatever she said, I just supported that. First, let me welcome to new people. जो नया नया ज्वाइन किया हमारा फैमिली के साथ, जो अपना करेज से इस बिजनेस को, जिंदगी को चेंज करने के लिए हमारे साथ जुड़े हैं. इट इज आवर बेसिक रिस्पॉन्सिबिलिटी दैट यू विल सक्सीड इफ यू फॉलो द टीम इंस्ट्रक्शन एंड लर्न फ्रॉम द टीम. डेफिनेटली यू विल बी सक्सेसफुल, बट दैट कंडीशन इज देयर, कंडीशन इज अप्लाइड. ऑफ कोर्स वो करोगे तो डेफिनेटली सक्सेसफुल. एंड the new 3%, especially the people who spoken today, oh chala manchi, really I'm getting excited. The new person like Amritha or somebody, I don't remember the names to be very frank, but I know how fast they're picking up the things. So this is what is required. For example, this Mr. Aziz आज नया है, definitely he is not a big level, he is only 6% level, but उसका जो confidence है, ऐसा स्पीकर हम लोग को तैयार होना है, आप सबको तैयार होना है. इसका स्कोप ये टीम मीटिंग में जरूर मिलेगा 100%. आप तैयार हो, थिंग्स आर गोइंग टू हैपन फॉर यू एंड आई नो दैट आप लोग ये सब को करोगे. प्लीज लिसन केयरफुली. अभी हम लोग का टॉपिक बहुत ही इंटरेस्टिंग है. मन इंटरेस्टिंग है मतलब कि जो देखो द मेन चीज क्या है, डॉक्टर मालिस फॉर एग्जांपल, ही हैज गिवन द क्रीम थिंग that why am a business. हमारे पास बहुत कुछ आते रहता है. जिससे when I have joined, I got many offers because one is successful person is there, people are after him. Unsuccessful people कोई नहीं देखता. तो हम हमारा सक्सेस को देख के हमारा पीछे तो काफी पब्लिक आया था उस टाइम का, so many network marketing and all. बट ये जो आज मल्लेश दिखाया ना, वो आप दिमाग में रख लो. कोई कुछ भी बोलने दो, वी आर विद द नंबर 1. व्हाई शुड वी गो आउट? जब नंबर 1 है वर्ल्ड के, इंडिया के तो है ही है, वर्ल्ड के नंबर 1 कंपनी, उस नंबर 1 प्रोडक्ट्स, वैराइटीज ऑफ प्रोडक्ट्स, इतना पैसा, फिर हम दूसरा कौन क्या दिखाता है, वो लेट देम डू इट. फ्री में कुछ भी नहीं मिलता माय डियर फ्रेंड. कहीं भी जाओ, पैसा कमाना है तो आपको काम करना. अगर नहीं कर रहे हो तो आपको कल या परसों डेफिनेटली यू हैव टू गो टू द, क्या बोलता है उसको, अंदर जाना ही है. टेक इट गारंटेड. जितना इस टाइप का कंपनी आया वो कितना सीईओ सब अभी अंदर में ही है. सो प्लीज अंडरस्टैंड, डोंट गेट क्या बोलते हैं लर्ड बाय पीपल जो उल्टा सीधा आपके पास आके बोलता है, उसके ऊपर अट्रैक्ट मत हो जाओ, गलती हो जाओ. ये प्रोडक्ट नहीं, वो प्रोडक्ट अच्छा है, गलती मत. यू नो व्हाट इज यू. तो हमारा टॉपिक उसी के ऊपर बेस करके रहेगा, ब्यूटीफुल रहेगा. And second topic has given by Mr. Aziz. नया आदमी अभी जो बोल रहे थे, क्या ब्यूटीफुल बात बोला. बिलीव एंड ये एलओएस, हमारा एलओएस, if you see our LOS starting from Tirthankar Datta, Suparna Datta to Asita Voda Sita, the mega person, I can tell you. Unbelievable. इतना wisdom हम देखा ही नहीं. And उनके साथ सुभाषिस हुआ था, आप सब जानते हो उसको क्या क्या है and कितना humble है. When I go to his house, you cannot understand. He will take my school attaché and go up. वो ऐसा टाइप का आदमी है लोग. तो इस लोग से सीखते, इतना विजडम है, कितना इमर्ल्ड, कितना डायमंड बनाया, उनसे हमको ये सब चीज मिलता है. तो एंड उसके बाद हम लोग सब है, क्यों नहीं हम लोग सक्सेसफुल होंगे. इतना अच्छा एलओएस है. तो ये चीज का ऊपर मैंने स्ट्रेस दिया अजीज भाई, जिस अपना अपलाइन के ऊपर बिलीफ को, इतना सॉलिड अपलाइन आदमी, हम लोग जानते हैं क्या क्या अपलाइन मिलता है. आदमी परेशान होता है, हमारे पास आके बोलता आपका टीम में हम ज्वाइन करेंगे. हमने नहीं, इट इज नॉट पॉसिबल, एमए डजंट परमिट. क्यों? क्योंकि उसका अपलाइन उसको सपोर्ट नहीं दे रहा. बट आपका टीम में ये 100% आप करके दिखाओ. यू कम आउट एंड सी हाउ मच सपोर्ट यू विल गेट. दिस इज द टीम, बिकॉज हम लोग टीम के लिए काम करते हैं. हम लोग यही सीखे. असिता बोदा इज नॉट ए डायमंड इवेंट. उसका नीचे कितना सारा डायमंड है, लेकिन असिता बोदा का ऑल डायमंड्स उनका पैर में हाथ दे के प्रणाम करता स्टेज में. इतना रिस्पेक्ट ही डिजर्व, बिकॉज इतना कुछ किया सबके लिए. सो दैट टाइप ऑफ टीम यू बिलोंग्स टू.
तो वो चीज को इनडायरेक्टली अजीज भाई बोले हैं। एंड थर्ड स्पीकर था जो बेस्ट थिंग आई कैन टेल यू, कार्डिनल रूल। ही इज द पर्सन, ही never miss any cardinal rule, and I'm sure that he will definitely succeed. He'll protect. He's having a big team already. Ramakrishna's team is there, Parsuram team is there, big teams, and he is so calm. Everybody respect him because he follows the cardinal. Please follow. I know cardinal rule नहीं follow करने वाला कितना diamond vanish हो गया business से। एक लड़की के लिए vanish हो जाता है कि आपका ये आंध्रा में ही हुआ था ऐसा, वो एक रूल ब्रेक करने से। और कितना आदमी नया नया चीज ये इंटरनेट पे देख लिए, अभी डिजिटल मार्केट है, हम ऐसा करेंगे, नहीं कीजिए, जरूर करना है। फ्रीडम इज देयर, हमारे टॉपिक में है, फ्रीडम है, लेकिन अभी क्या नाम है, परशुराम इतना अच्छा किया, 100% फ्रीडम उसका है, बोलो हम कुछ कहीं पर उसको रोके हैं क्या? पर वो हमको चेक करा, ये पीपीटी प्रेजेंट करने के पहले हमसे चेक करा, दैट्स ऑल। बट हम उसको कुछ ये किएगा, मान लीजिए जो दिखा हमको चेक किया, ये है हम लोग का टीम। एंड इसीलिए हम लोग का टीम इज ग्रोइंग एंड इट विल ग्रो वेरी इथिकली, पीसफुली, एंड यू विल एंजॉय बिकॉज यू ऑल फॉलो द कार्डिनल रूल्स। प्लीज फॉलो इट। नया आदमी को आप लोग सिखाइए व्हाट इज द, व्हाई इट इज टू बी फॉलोड, ये सिखाइए, व्हाई करना है बोलकर मत बोलना, व्हाई इट इज टू बी फॉलोड, एंड यू डू इट। डेफिनेटली आपका टीम एक स्ट्रॉन्ग टीम होगा, इथिकल टीम होगा। हम एक दिन के लिए बिजनेस नहीं करते। सो दीज आर द फ्यू टॉपिक ऑलरेडी कवर्ड। My 80% job is over because now speakers we have increased 2 से 3 किया, बिकॉज एक स्पीकर को हम लोग स्लॉट दे रहे जो नया है, न्यू अपकमिंग स्पीकर। आप लोग का स्कोप है, ऑल लीडर्स को हम बोलेंगे कि आप लोग अपकमिंग लीडर्स को प्रूफ करके स्टेज में लाओ। आप देखो अजीज भाई लोग को हम प्रूफ करके तब बाकी स्टेज में दिया, ऐसा स्टेज में नहीं दिया उसको, मेनी प्लेसेस में हम उससे बात कराया। ऐसा स्पीकर एक रहेगा हमारा, दो अच्छा में दो सीनियर स्पीकर रहेगा, maybe Aziz maybe much better speaker than all of us। लेकिन हम क्या होता है जो न्यू स्पीकर्स है एंड पुराना स्पीकर्स जो है, पुराना जो 3 लेवल अचीव जो किया, देखो बात करने से कुछ नहीं होता है, यू हैव टू डू इट। मे बी ही कैन नॉट टॉक बेटर, बट आप किसका बात सुन रहे, जो कर रहा है, जो किया है, कर नहीं रहा, किया है। सुभाषिस किया है, हम उसका बात सुनते हैं, नहीं किया है ऐसा अपलाइन के बात सुन के हमको कुछ नहीं। इसलिए ग्रोइंग अपलाइन को पकड़ो, लेकिन जिसको पकड़ो आपका लाइन ऑफ स्पॉन्सरशिप ऑफ कोर्स, क्रॉस लाइन में नहीं, लाइन ऑफ स्पॉन्सर में ग्रोइंग अपलाइन को पकड़ो और सब अपलाइन का साथ दोस्ती रखो, बट यू मस्ट फॉलो हिम 100%। आपको हमसे अच्छा नहीं लगता, आप सुभाषिस से मेंटरशिप लो, सुभाषिस को भी अच्छा नहीं लगता तीर्थंकर पास रह जाओ, उसको भी अच्छा नहीं लगता तो तुम नीचे जाओ, माने तुमसे और कुछ हो नहीं सकता, हमारा टीम के लिए आप बहुत है, ग्रेट है, आप अपने आप को फॉलो करो। वी आर नॉट रिस्पॉन्सिबल फॉर योर सक्सेस। आपको सक्सेस चाहिए तो आपको ये विजडम होना चाहिए, ये छोटा सा विजडम, किया हुआ आदमी को बात सुनेंगे, एंड जब करोगे तो टीम हम लोग कैसे बिल्ड करता है वो हमारा टॉपिक है, वो भी रहेगा। सो जस्ट लिसन वेरी केयरफुल टिल एंड। प्लीज डोंट थिंक दैट वो हिंदी में हो रहा, वो हो रहा, कुछ भी होने दो, आप सुनो, आपको समझ में आएगा थोड़ा बहुत, बाकी आपका अपलाइन आपको समझाएगा। बट सुनो, छोटा ही टॉपिक रहेगा हम लोग का, बट बहुत इंपॉर्टेंट टॉपिक रहेगा। नेक्स्ट टू माय स्पीकर, फेवरेट स्पीकर। नहीं, आज तो ज्यादा टाइम नहीं है, सर को बहुत कुछ बोलने का है, हम जस्ट थोड़ा छोटा करके आप लोग को बता रहे। ये जो आज का जो टॉपिक जो सुने हैं, ये ऑल अबाउट आवर बिजनेस के बारे में ही है। तो आप सब लोग को मालूम है हम लोग एमवे बिजनेस में है। तो एमवे कोई भी बिजनेस, आप जब कोई भी बिजनेस शुरू करते हैं, वेदर एमवे बिजनेस बोलो, आपका ओन पर्सनल बिजनेस बोलो, किस लिए करते हैं? टू अर्न मनी। मनी कैसे आएगा? जब आपको सक्सेस होगा। सक्सेस कैसे आएगा? व्हेन यू विल ग्रो, जब आप ग्रोथ होगा। ग्रोथ कैसे आएगा? जब आप रेडी टू चेंज। ये हमारा ये यू हैव टू फॉलो। सक्सेस चाहिए तो ग्रो करना पड़ेगा, ग्रो होना चाहिए तो आपको चेंज करना पड़ेगा। सो थोड़ा थोड़ा करके हम डिटेल्स में बता रहे। तो सबसे पहले हम लोग बिजनेस में जो ज्वाइन करते हैं टू अर्न मनी। नाउ अभी जो हमारा डॉक्टर साहब बोले, ये मार्केट में बहुत सारे नेटवर्क मार्केटिंग है। तो आप पूछ सकते हो व्हाई एमवे, उसके बारे में तेलुगु में तो पूरा बोल दे, उन लोग को समझ में आया। हिंदी वाला के लिए मैं जस्ट थोड़ा बोल रही हूँ। जब भी कुछ भी कंपनी में ज्वाइन करो, कुछ भी बिजनेस करो, जस्ट फर्स्ट सी द कंपनी प्रोफाइल।
कंपनी कितने इयर्स ओल्ड है, क्या क्या प्रोडक्ट है, प्रोडक्ट का क्वालिटी क्या है, उसका क्या सेटिस्फेक्शन गारंटी है, इसके बारे में थोड़ा आपको इन्फॉर्मेशन आएगा। जब हम कुछ काम करते हैं उसका पहले हम उसको थोड़ा स्टडी करते हैं ना, तो यू ऑल हैव यू नो, आप सबको मालूम है कि दिस कंपनी इज द नंबर 1 कंपनी, द बेस्ट कंपनी, द गुड क्वालिटी प्रोडक्ट, सेटिस्फेक्शन गारंटी प्रोडक्ट है, बायबैक गारंटी है, एंड नंबर 1 प्रोडक्ट है। हमारे साथ बहुत सारे प्रोडक्ट है, न्यूट्रीलाइट नंबर 1 कंपनी है, ये सब आप लोग को मालूम है। तो ये है हमारा बिजनेस। बिजनेस में हम लोग करते क्या है, वेरी सिंपल थिंग, प्रोडक्ट यूज हम लोग करेंगे एंड थोड़ा बहुत प्रोडक्ट शेयर करेंगे, यही तो हमारा बिजनेस है ना। नया नया लोगों को बिजनेस दिखाएंगे, प्रोडक्ट दिखाएंगे, वेरी सिंपल वर्क। तो जब आप कुछ करना चाहते हैं उसके लिए आपको वर्क करना पड़ेगा ना। जैसे सर बोले देयर इज नो फ्री लंच, बिना किए कुछ भी मिलने वाला नहीं है। कुछ भी खाना नहीं पकाए तो खाना नहीं खा सकते। तो बिजनेस करना है तो काम करना पड़ेगा ना। तो हमारा बिजनेस में फर्स्ट थिंग जो हम बोले ना, अगर सक्सेस चाहते हैं, सक्सेस क्यों चाहिए ना, पैसा अर्न करना है, तो उसके लिए आपको ग्रो होना है। ग्रो होने के लिए क्या करना पड़ेगा, हमारा है क्या, हमारा प्रोडक्ट है। तो प्रोडक्ट को हमको यूज करना है। एंड यूज किस लिए करना है, क्योंकि जब तक आप प्रोडक्ट यूज नहीं करोगे, प्रोडक्ट का बारे में आपको इन्फॉर्मेशन नहीं आएगा, नॉलेज नहीं आएगा। जब तक आपका नॉलेज नहीं आएगा, आपका बिलीफ नहीं आएगा, आप शेयर नहीं कर सकते प्रोडक्ट, क्योंकि लोगों के साथ शेयर तो करना पड़ेगा ना। प्रोडक्ट यूज करना पड़ेगा, लोगों के साथ शेयर करना पड़ेगा। जब आप यूज करोगे, शेयर करोगे, आपका अंदर एक कॉन्फिडेंस आएगा, एक बिलीफ आएगा, नमकम आएगा आपका, देन आप लोगों को बोल सकते हैं। क्योंकि ये नेटवर्क मार्केटिंग है, आप अकेला ये बिजनेस को आगे लेके नहीं जा सकते हैं। इसके लिए आपको एक टीम का जरूरत होता है। तो टीम कब बना सकते हैं, जब आप एक अच्छा लीडर बनोगे, आपका पूरा इंफॉर्मेशन रहेगा, आपका पास पूरा नॉलेज रहेगा, तभी आप टीम बनाओगे ना। जब आप टीम बनोगे तो आप लीडर बनोगे। लीडर कौन बनेगा, जिसके पास अच्छा इंफॉर्मेशन है, नॉलेज है, विजडम है, वही तो लोगों को लेके आगे चल सकते हैं ना। मतलब आप जिसको लेके आएंगे, आपका भी तो एक रिस्पॉन्सिबिलिटी रहता है, उनको भी आगे लेके जाना है, उनको भी इंफॉर्मेशन है दिखाना है। तो उसका मतलब क्या है, जब आप सक्सेस पाना चाहते हैं आपको ग्रो करना पड़ेगा। ग्रो मीन्स आप अपने आप को पर्सनली ग्रो करो, आपका विजडम को ग्रो करो, आपका नॉलेज को ग्रो करो, एंड आपका टीम को, दैट मीन्स नंबर ऑफ पीपल आपके साथ ज्वाइन होना है। टीम, एक अच्छा टीम बनाना है। आप अकेला 400 500 1000 पे भी कर सकते हैं, करते हैं लोग, करते हैं। बहुत सारे एलओएस है जिन लोग का मिनिमम पीबी है 1000 पीबी करना है, बट उसमें आपका सक्सेस नहीं आएगा। जितना 1000 पीबी करे इतना अर्न है। जैसा भी हमारे मिस्टर चारी बोले, ये एक दिन का बिजनेस नहीं है, ये 1 ईयर का बिजनेस नहीं है, ये लाइफ लॉन्ग टर्म का बिजनेस है। इसके लिए खाली आप अकेला 1000 पीबी करके कितना 10,000 15,000 20,000 कमाए, दैट इज नॉट योर एम। आपका एम क्या है, बिजनेस को और आगे बढ़ाना है, ज्यादा पैसा कमाना है, अच्छा एक लाइफ स्टाइल हमको मिलना है, हमारे फैमिली को अच्छा हैप्पीनेस देना है, इसलिए तो बिजनेस करना है। तो अपने आप को डेवलप करना पड़ेगा, अपने आप को ग्रो करना पड़ेगा। ग्रो कब होगा, जब आप इंटरेस्टेड टू चेंज, जब अपने आप को चेंज करना चाहते हैं। तो सोचो आपका बच्चे है, आपका बच्चों को आप नर्सरी में डाले हैं, अभी नर्सरी स्कूल का टाइमिंग से मॉर्निंग 7 o'clock। और छोटा बच्चा कितना बजे उठते हैं घर में, 9 बजे से 10 बजे का पहले नहीं उठते हैं। तो अगर आप बोलेंगे हमारा बच्चा 9 बजे का पहले नहीं उठेंगे, आप उसको स्कूल भेज सकोगे, वो पढ़ाई कर सकेंगे, नहीं कर सकेंगे ना। तो उसके लिए क्या है, उसको चेंज होना है। जो बच्चे का उठने का टाइम हम 9 बजे से सुबह 6 बजे 7 बजे करेंगे, उसको स्कूल भेजना है, पढ़ाना है, ये चेंज। तो हमारा बिजनेस में भी वही चेंज करना है, विलिंग टू चेंज जो हम लोग बोलेंगे। जैसे हमारा अपने हमको सजेशन देते हैं, जो गाइड करता है, वो हमको फॉलो करना है। हमको चेंज किया है ना। फर्स्ट चेंज है जब हम लोग के बिजनेस में आते हैं, जैसे हम बोले प्रोडक्ट यूज करो, प्रोडक्ट शेयर करो, कैसे कर सकते हैं, उसके लिए हम लोग कमिटमेंट करते हैं। क्या कमिटमेंट, कि हम लोग को हर महीना मिनिमम 200 पीबी करना है। देखो जब हम लोग स्टार्टिंग में ज्वाइन किए थे तब 50 पीबी था, आज से 20 साल पहले, क्योंकि तब प्रोडक्ट कम था। देन धीरे धीरे वो 100 पीबी हुआ। अभी इतना सारा प्रोडक्ट्स है, 200 पीबी तो कुछ बड़ी बात है ही नहीं, क्योंकि आपका टीम में देख रहे लोग 300 400 पे भी कर रहे हैं, इतना इजी है। एक मिनिमम कमिटमेंट है कि हम सब लोग 200 पे भी करेंगे, ये हमारा चेंज। अगर आप बोलेंगे हम कुछ भी बिजनेस में क्या बोलते कमिटमेंट नहीं करेंगे, दैट मीन्स एक बिजनेस के लिए आपको टाइम भी देना पड़ेगा, थोड़ा इन्वेस्टमेंट रखना है। कोई भी बिजनेस में बिना इन्वेस्टमेंट तो बिजनेस है ना, बट हमारा इन्वेस्टमेंट भी थोड़ा बिजनेस के लिए इन्वेस्टमेंट कर, थोड़ा पैसा आपको रखना पड़ेगा। इसलिए ना प्रोडक्ट खरीदना है, प्रोडक्ट लोगों के साथ शेयर करना है, रिटेल करना है, एंड दैट टू
जब रिटेल करोगे तब आपको पूरा पैसा वापस आ जाता। तो आपको क्या है, मिनिमम कमिटमेंट है 200 पीबी हम लोग करेंगे। इसके लिए क्या करना पड़ेगा, सेल्फ यूज। जैसे हम उस दिन बोले थे, सबका अलग अलग बजट है, किसी का सोचो 2000 है, किसी का 5000 है। जिसका जो बजट है वो बजट में जितना प्रोडक्ट है, आप घर का डेली यूज प्रोडक्ट तो जरूर यूज कीजिए। ऐसे नहीं जब कोलगेट यूज कर रहे हो और बाहर जाके ग्लिस्टर बेचोगे, इट्स नॉट पॉसिबल। वो आप क्या बोलेंगे, लॉयल नहीं है। दैट मीन्स आप बिजनेस करना नहीं चाहते हैं, आपको बिजनेस में ग्रो नहीं होना चाहते हैं। तो वो जो प्रोडक्ट आपका फैमिली में जरूरत होता है, एवरीथिंग यू टू बाय फ्रॉम योर ओन शॉप। ये अपना दुकान है, वो दुकान से आपको खरीदना है। ठीक है, जिसका सोचो कम बजट है 2000 का, 50 पीबी वो किया है। बाकी क्या है, 150 पीबी। आपको कस्टमर ढूंढना है, कस्टमर क्रिएट करना है, रिटेल करना है। तो उसके लिए आपका अपलाइन है, आपका पूरा हेल्प कर रहा है, आपको डेमो सीखना है, डेमो किट आपका घर में रखना है। एंड अनदर थिंग, हम जो बोल रहे हैं, जो देखो हमारा पर्सनल केयर, होम केयर तो बहुत है, बट विद दैट 200 पीबी करना बोले तो कम से कम आपको 30-40 कस्टमर चाहिए। इट्स नॉट पॉसिबल। मैंने किसी को 2 सोप, किसी को साबुन तेल, इतना कितना आप कर सकते। तो इसके लिए न्यूट्रलाइट में भी फोकस करना है। अभी तो आई थिंक आप लोग में पता नहीं कौन कौन आज हमारा जो चंद्रू का जो 11 o'clock मीटिंग थे अटेंड किए थे, नहीं किए शायद। अगर बाद में फिर है तो आप लोग जरूर अटेंड कीजिए, सुनिए। ये बीबीआई के लिए, आपका बीबीआई फोरम बीएफआई के लिए क्या क्या ऑफर है, क्या क्या आपका उन लोग रिवॉर्ड दे रहे हैं, गोल्ड कॉइन देंगे, कैसे बिजनेस को आगे लेके जाएंगे। बहुत अच्छा मीटिंग था आज। 11 o'clock तेलुगु में था, तो हम तो तेलुगु में सुने हैं। तो हम सबको प्रमोट किया था, पता नहीं आप लोग सब भूल गए होंगे, सो बिजी यू आर। तो दिस इज द फोकस। ये कभी भी ऑफलाइन आपको कुछ प्रमोट कर रहे, कुछ मैसेज भेज रहे, यू जस्ट लुक एट दैट, क्या मैसेज है, क्या मीटिंग है। हमको तेलुगु नहीं आता, फिर भी मैं वो मीटिंग ओपन करके देखी हूँ, थोड़ा तो आइडिया हुआ ये क्या क्या रिवार्ड है, क्या नहीं है, कहाँ हम लोग को प्लेटिनम फोरम में जाना है, क्या 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 पॉइंट्स चाहिए, कैसे टीम को ग्रो करना है। मैंने एमओए पीपल दैट रेडी इतना हेल्प करने के लिए। अगर हम वो हेल्प नहीं लेना चाहते तो आगे कैसे बढ़ेंगे। वो तो हमारा रिस्पॉन्सिबिलिटी है। हमें ऑल पीपल अपलाइन में टोटल एलओएस सब चाहते हैं आप ग्रो करो, लेकिन आपको सुनना है, आपको फॉलो करना है। आपके पास मैसेज आ रहा है, आपको टाइम नहीं है मैसेज खुल के देखने के लिए। आपको प्रोडक्ट ट्रेनिंग हो रहा, हम ये कर रहे हैं, बंगाली में भी हो रहा, हिंदी में भी हो रहा, तेलुगु में भी हो रहा, वो सुनने का आपको टाइम नहीं है। देन हाउ आप यू एक्सपेक्ट दैट यू विल ग्रो इन द बिजनेस। इतना लिटिल चेंज तो करना पड़ेगा। आप पूरा दिन बिजी है, आप जॉब करते हैं, बच्चों को लेके बिजी है, दैट इज योर हेडेक। आपको टाइम निकलना है, कब मैं प्रोडक्ट ट्रेनिंग अटेंड करूंगी, कब मैं ऑफलाइन का मीटिंग अटेंड करूंगी, कब मैं कस्टमर के पास जाऊंगी, कब मुझे कस्टमर क्रिएट करना है, प्रोडक्ट के बारे में बताना है, अगर आपको ग्रो करना है। दिस इज चेंज। चेंज इज इनएविटेबल। चेंज नहीं होंगे तो आपका बिजनेस में आगे नहीं बढ़ेंगे। ये तो कंपल्सरी करना ही पड़ेगा। सब कुछ हमारा जो लाइफ है वो भी एवरी मिनट चेंजिंग, हमारा जो बार्थ है वो भी एवरी मिनट चेंजिंग। हम लोग कहाँ से एक सेल से इतना बड़ा एक हमारा शरीर बने हैं, तो चेंज तो जरूरी है। इसके लिए कस्टमर क्रिएट करो, कस्टमर को आप एक छोटा छोटा ये करके सोचो, किसी को 20, 30, 40 पीवी का बनाओ, एंड देन न्यूट्रिलाइट का फोकस को। अभी न्यूट्रिलाइट का भी बहुत सारे आपका नेक्स्ट मंथ से आएगा, क्वीन नहीं, न्यूट्रिलाइट में इतना पीवी करने से गिफ्ट भी मिलेगा। तो वो आप करने के लिए आपको कस्टमर तो बेस जरूरी है ना, तो वो कर सकते। एंड कैसे करेंगे वो तो सब लोग को मालूम है। जो पहले रिलेशन बनाओ, लोगों का नीड फाइंड आउट करो। आजकल हम लोग क्या बोलते हैं, वी आर जस्ट सॉल्यूशन प्रोवाइडर। किसको क्या प्रॉब्लम है, फैमिली में क्या प्रॉब्लम है, उसको हम लोग सॉल्यूशन देता है। वी आर नॉट जस्ट रिटेलर। तो वो आपका माइंड में, आपका दिमाग में वो रख के आप बिजनेस करते जाओ, एंड जस्ट फोकस दैट ए बिजनेस से हमको पैसा अर्न करना है। आप देखो आपका बिजनेस कैसे आगे भागेगा, नॉट ग्रोइंग, इट विल रनिंग। तो वो विश्वास लेके अपलाइन के साथ कांटेक्ट रख के रेगुलर बेसिस में काउंसलिंग करके बिजनेस को आगे लेके चलो, एंड वी ऑल विल एंजॉय टुगेदर। तो बाय द वे, हम ये बिजनेस में आए, हमारा अपलाइन कौन है सबको मालूम है। और स्पॉन्सर एंड अपलाइन none other than शुभाशीष एंड सुजाता घोष फ्रॉम कलकत्ता। एंड रियली उनका जैसा हम्बल कपल, इतना अच्छा कपल हम लोग तो अभी तक नहीं मिले। हमको लगता नहीं जो हमारा फैमिली में नहीं है। वी आर थिंकिंग एज इफ वन ऑफ द फैमिली मेंबर। इतना अच्छा उन लोग के साथ हम लोग का रिलेशन है। तो ऐसे खाली हमारे साथ उनका नहीं है, आप सब भी आपका अपलाइन के साथ ऐसे रिलेशन रखो। ऐसे आपको फील होना है
जो हमारा अपलाइन हमारा अपना ओन ब्रदर ओन पेरेंट्स का जैसे है, तभी आप बिजनेस में आगे बढ़ पाओगे, उनको बिलीव कर पाओगे, उनको भरोसा कर पाओगे। तो ये तो बहुत जरूरी है। तो ना बहुत सारे चीज अभी आपके साथ शेयर करेंगे, और टाइम थोड़ा उनका कम हो गया, तो जस्ट लास्ट तक आप सुनिए, देन यू विल गेट लॉट ऑफ इंफॉर्मेशन। थैंक यू। थैंक यू ऑसम रियली। आप हमारा तो मेन टॉपिक है, जो फर्स्ट पॉइंट है, जो सबसे इम्पोर्टेंट पॉइंट है, ऑलरेडी आप कवर कर चुके हैं। सो आई विल डेफिनेटली टेक ए लेस टाइम, बट वेरी इंपॉर्टेंट थिंग्स सबको पता होना है। तो सॉरी स्क्रीन। ओके, स्क्रीन दिखाई दे रहा है ना? कोई आई डोंट नो व्हाट हैपेंड। शेयरिंग नहीं हो रहा सर। हाँ, ब्लैंक हो गया, क्या दबा दिया? ना, पेज इज नॉट एक्शन बोल रहा। और ऑडियो इज देयर नो? यस मैम। ओके, कुछ स्लाइड देखने का है तो पूरा पेज ही ये हो गया। देख रहे हैं, अगर नहीं आएगा तो बंद कर देगा, हम ऐसे ही बोल देंगे। प्रेजेंटेशन चार्ज नहीं की, चार्ज ऑन करो, निकी थोड़ा सा। লাইট জ্বলছে না কেন? এমনি বলে দাও। ओके, लिमिट सम स्मॉल चैलेंज इज देयर, दैट यही चीज है डिजिटल और फिजिकल में। ओके, उसका भी बारे में थोड़ा हमारा टॉपिक है, इसीलिए शायद वो दिखा दे, हम भूल गए थे उस चीज को। देखो, द मेन फर्स्ट पॉइंट जो अभी मैडम बोला है, ये नथिंग, 4 पॉइंट आप नोट कर लो, हम प्रेजेंटेशन में वही था। ओनली 4 पॉइंट्स आई विल टेल यू टू मेक। देखो, हम जानते हैं कि हमारा बिजनेस में हम काफी एबीओ ज्वाइन कराए हैं, लेकिन वो अभी कुछ काम नहीं कर रहा। हमारे पास 100 आदमी है, लेकिन 10 आदमी सिर्फ काम कर रहा है, ये प्रोडक्ट खरीद रहा, काम भी ठीक से नहीं कर रहा। क्यों ऐसा होगा? कुछ आदमी निकल जाएगा, चले जाएगा, बिकॉज थोड़ा दिन के बाद बोलता है बिजनेस नहीं चलेगा। कुछ आदमी को दूसरा कोई ग्रुप लेके चले जाएगा, बिकॉज वो बोलेगा यहाँ पैसा, यहाँ तुम्हारे पास पैसा नहीं है, बिकॉज अल्टीमेटली हैज नॉट सीन द मनी, एंड ही हैज नॉट सीन द मनी इन दिस गोल्ड माइन। हमारा जो ये एमए गोल्ड माइन है, यहाँ से नहीं पैसा लेना सका, बिकॉज ही डजंट वांट टू डिग, काम नहीं करना चाहता। जो काम करना चाहता सब यहाँ पर प्रेजेंट है, एंड सब पैसा थोड़ा थोड़ा कमा रहा, एंड आप बहुत ज्यादा भी कमाओ, आई एम 100% श्योर, बिकॉज आप राइट जगह में है। तो ये एवरीबॉडी वांट्स। तो अभी आपको जानना है कि ये हम टीम तो बनाते हैं, ज्वाइन तो कराते हैं, लेकिन एक्टिवेट नहीं कर सकते, पकड़ के प्रोटेक्ट नहीं कर सकते, पकड़ के रख नहीं सकते। क्यों? तो उसका फर्स्ट पॉइंट है, हमको पहला काम करना है बिजनेस में आने के बाद। अभी आप अपने आप को सोचो, फॉरगेट अबाउट अदर्स, जस्ट टू थिंक आप आज नया है, मे बी यू आर एट 9%, 12%, 15% स्पीड, बट आप सोचो, लाइक आई एम थिंकिंग, अगर हम ये नया है तो सबसे पहले बिजनेस में हम आने का बाद हमारा बिजनेस का मेन चीज क्या है? कहाँ ये जो गोल्ड माइन बोल रहे हैं, ये गोल्ड है कहाँ? ये गोल्ड एमए का गोल्ड है, एमए का प्रोडक्ट। बिकॉज उसके बारे में काफी डिटेल्स में बात चुका है, मगर डिफरेंट सेशन होता है, उसमें हम लोग बात करेंगे, आप नहीं करेंगे। इट इज अ गोल्ड माइन प्रोडक्ट। तो उसके बारे में आपको जानना है, जो अभी मैडम बोल रहे थे। हम इसीलिए ज्यादा उधर नहीं जा रहे, उसको जानना है। कैसे जानना है? दैट यू हैव ऑलरेडी लर्न, ट्रेनिंग अटेंड करना, ब्रोशर्स देखना है, हमें साइट में जाना, व्हाट एवर इट मे बी, यू हैव टू लर्न। सॉल्यूशन प्रोवाइडर के लिए आपको कुछ तो नॉलेज होना चाहिए, तो वो जानना है। हम लोग वो पकड़ते नहीं, वी हैव टू बिकम ए माने प्रोडक्ट एम्बेसडर।
हम अगर आर्टिस्टी का प्रोडक्ट यूज बाहर बेचने जाएंगे तो पहले हमको आर्टिस्टी यूज करना है, हमारा स्किन को थोड़ा चेंज करना है, देन आई गॉट द कॉन्फिडेंस एंड आई एम सेल्फ सर्टिफाइड प्रूफ टेस्टिमोनियल्स टू अदर पीपल जिसके पास हम जा रहे हैं बेचने के लिए. सो दैट इज फर्स्ट इंपॉर्टेंट थिंग दैट यू यूज द प्रोडक्ट. हम पहले ही सोच लेते नहीं नहीं ये तो बहुत कॉस्टली है. अरे आपका दुकान में आपका ये में क्या प्रोडक्ट है आपको पता नहीं है तो आप दूसरे को मार्केटिंग कैसे करोगे? यू आर द ओनली मार्केटिंग मैन नाउ प्रेजेंटली. तो आपको जानना है ना प्रोडक्ट के बारे में, खाली सुन लिए हो जाता नहीं होता. एक्सपीरियंस द प्रोडक्ट, यूज द प्रोडक्ट, जो अभी मैडम समझा है कैसे करके यूज करना है. छोटा छोटा यूज करो, धीरे धीरे अपना अर्निंग बढ़ा के और भी कोई एक अच्छा चीज आर्टिस्ट नहीं यूज करते तभी आर्टिस्ट यूज करो. इस टाइप का छोटा छोटा ड्रीम बढ़ाओ कि आप अर्निंग करो एंड और भी ज्यादा प्रोडक्ट यूज करने का आपका कैपेबिलिटी होना चाहिए. अभी प्रदीप मुखर्जी जब आया था बेचारा लोग ऑयल शैम्पू खरीदने के लिए उसका पास पैसा ठीक से नहीं था. आज जो न्यूट्रिलाइट का ऐसा कोई प्रोडक्ट नहीं है नहीं यूज करता, कोई आर्टिस्टिक प्रोडक्ट वो यूज नहीं करता ऐसा नहीं है. इसीलिए उसका पीवी बढ़ रहा है. एवरी मंथ 300 200 तो कभी होता ही नहीं, 300 प्लस होता है. इस मंथ पे थोड़ा कम हुआ. तो दिस इज ओनली बिकॉज यू यूज द प्रोडक्ट. आपको प्रोडक्ट को यूज करना है. हम डिफरेंट एरिया का प्रोडक्ट, अगर हम खाली आज सोचो कि होम केयर यूज करें, ये खाली न्यूट्रिलाइट यूज करें, हमको तब दूसरा कैटेगरी का देखना है. आर्टिस्ट भी इतना बड़ा ब्रांड है, इतना पैसा है वहां पर, तो व्हाई नॉट आई विल मेक सम मनी. तो उसके लिए उधर आपको झुकना है. न्यूट्रिलाइट से कमा के वो पैसा लगा के थोड़ा बहुत आप एक आर्टिस्ट का प्रोडक्ट लेके एक्सपीरियंस करो. हर प्रोडक्ट में एक दो प्रोडक्ट लो, मैडम से डिस्कस करो, एक दो प्रोडक्ट लो, चेंजेस फील करो एंड देन स्टार्ट मार्केटिंग योर आर्टिस्टिक प्रोडक्ट. आपका वॉल्यूम और भी बढ़ेगा. न्यूट्रिलाइट से 100, होम केयर से 100, इसमें से 100 300 हो जाएगा. कोई बड़ी डिफिकल्ट काम नहीं है. 50 करके ही बेचो तो 150 पॉइंट तो हो गया. और एक अनएक्सप्लोर्ड प्रोडक्ट है जो आप इजीली मार्केट कर सकते हो. एक्सेलेंट, लाइक फॉर एग्जांपल दे रहा आप यूज, हम कितना आदमी यहाँ पर क्वीन यूज करता है, बोलो आपको पता ही नहीं है क्वीन क्या है. हमारा इतना बड़ा एक प्रोडक्ट रेंज है बिना ऑयल का बनाने के लिए, हम लोग को नॉलेज ही नहीं है इसके बारे में, बिकॉज वी आर नॉट फोकस. आपको फोकस कर, आपका टीम को ये सब दिखाना है. पहले वो कैसे दिखाओगे? आपको पहले यूज करना है. आप बोलेंगे वो पैसा बहुत ज्यादा लगता है, या कोई आपका कस्टमर वाला नहीं अच्छा तो प्रोडक्ट है लेकिन पैसे ज्यादा है. आप एक छोटा एग्जांपल देकर उसको समझाओ. सी अगर इफ यू बाई ए क्वीन, अब वो सिंगल लीड का भी जो मिल रहा है अराउंड 9000 100 पीवी का बिजनेस हो जाएगा 9000 में. आप अगर वो घर में सोचा आपके लिए यूज कर स्टार्ट किया, आप अगर ये 9000 पैसा आप सोचे बहुत है, आप अगर एफडी में डालते हो 9000 तो आपको कितना 6% का इंटरेस्ट रेट में अराउंड 45 to 50 रुपीज मिलता है मंथली. और अगर ये 9000 दे के आप एक क्वीन खरीदा एंड क्वीन से बिना ऑयल का प्रोडक्ट खरीद के आपका हेल्थ को इंप्रूव किया, तो आपका वो कितना अर्न करोगे जानते हो? ये करने के लिए आप सोचो कि ऑयल का खर्चा आपका हाफ हो जाएगा. ऑलमोस्ट ऑयल का खर्चा से 350 200 से 350 से 400 रुपया आपका बच जाएगा ऑयल एक्सपेंडिचर. उससे जो हानि होता तो अच्छा है ही, वो छोड़ दो हेल्थ पॉइंट ऑफ व्यू. आई एम टॉकिंग मनी वाइज. सो 350 रुपीज वहां 400 रुपीज वहां से आपको आएगा पैसा. अब कैलकुलेट करके देख लेना. फ्यूल जो खर्चा होता है उससे हाफ आएगा, उसमें भी 300-400 रुपया आ जाएगा. सो टोटल यू मे बी अर्निंग 700 to 750 पर मंथ इफ यू यूज वन क्वीन. एंड आपको ऑप्शन क्या है? आप जब क्वीन यूज करोगे उसका एडवांटेज जब आपको दिमाग में रियल बैठ जाए, अभी तो आप सुन रहे हो, आप अगर करके देखोगे तो आपको जब वो देखोगे सच्ची में ऑयल तो इतना कम लग रहा है, इतना गैस कम लग रहा है, तो इतना पैसा बचा. देन आप एक मार्केट में अगर एक सेल करो तो कितना प्रॉफिट होता है आप जस्ट इमेजिन. 100 पीवी का 7.5% प्लस वॉट एवर कमीशन लेवल यू आर, वो एक मिल रहा है. आप प्रोडक्ट यूज करने से आपका इतना बेनिफिट हो गया. फिर भी हम प्रोडक्ट के बारे में समझते नहीं, प्रोडक्ट नहीं यूज करते. दिस इज द वैल्यू ऑफ प्रोडक्ट मूवमेंट. ऐसा अगर आप बिजनेसमैन सोचोगे, ऐसा करके अगर बिजनेस के बारे में सोचोगे ना, तो आपका 200-300 कुछ नहीं है जो ये करके ये लोग दिखाए एंड दिखाते हैं. नॉट 1 month, विल नेक्स्ट टाइम विल रिकॉग्नाइज द कंसिस्टेंट. आप सोचोगे जो आज 50 पीवी में है, मेनी पीपल आर देयर 50 आई हैव एलओएस, आई हैव ऑल रिकॉर्ड. कौन 0 पीवी का रहा उसका भी हमारे पास रिकॉर्ड है.
सोचो जो 50 पे भी जो कर रहा है उसका टारगेट कर हम नेक्स्ट मंथ में 100 करेंगे, 100 वाला प्लान करो कि नेक्स्ट मंथ 150 करेंगे, 150 हो जाएगा तो प्लान करो 200 जाएंगे। हम नहीं बोले कि एक महीना में, ट्राई करो, ऐसा ऐसा प्रोडक्ट के बारे में सोचो, पहले यू स्टार्ट यूजिंग द प्रोडक्ट, दिस इज द बेनिफिट। ये क्वीन का इस टाइप का आपको नॉलेज होना चाहिए, क्या फायदा है और इससे कितना मॉनेटरी बेनिफिट है। आप क्वीन खाली सोचो कि आज इस मंथ में हम लोग कम से कम 20-25 क्वीन निकालेंगे, हम लोग यूज करेंगे पहले, एंड देन विल स्टार्ट मार्केटिंग। देखो कितना आपका होता है। आई एम टेलिंग यू एक्चुअली, सुभाषिस बोला, आप चैट करके पूछो कौन कौन हु वांट्स रेडी टू बाय ए क्वीन एंड डू ए बिजनेस ऑफ क्वीन, यस बोल के आप लोग चैट भी कर सकते हो। दैट इज योर कमिटमेंट, आप ऐसा करना है। नेक्स्ट, टीम में जब आता है, टीम को जब हम लेके आते हैं, हमारा टीम में जब आदमी आया है, हमारा फर्स्ट काम क्या, देखो ये आदमी जो आ रहे हैं ना, ये हमारा पीवी मेकिंग मशीन नहीं है, ये हमारा पार्ट ऑफ माई टीम, माई फैमिली, ये आपको सोचना है। वो आदमी जो आ रहा है वो जॉय के लिए आ रहा है, फ्रीडम के लिए आ रहा है। अब यहाँ आके भी ऑफलाइन अगर वो बॉस हो जाएगा एंड आप जो बोलोगे वही उसको करना है, नेवर डू एनीथिंग न्यू विदाउट चेकिंग ऑफलाइन। चेकिंग बोला है आपको, ऐसा कुछ नहीं बोला, क्योंकि उसमें फायदा क्या है, अगर वो ऑफलाइन इस टाइप का कुछ पहले किया है, अगर उसमें पास हुआ या फेलियर हुआ, he can think about और he can give his thought and he can talk to his offline कि इतना अच्छा एक आइडिया है। अभी परशुराम हमको दिखाया, ऐसा दिखाएंगे पीपीटी, हम उसको और इनकरेज के 2-3 चीज हम लोग ऐड कर सकते हैं थोड़ा से। लेकिन कभी भी फ्रीडम में वो ऐसा करना है, पीपीटी ऐसा बनाना है, तुमको ऐसे ही प्लान दिखाना है, हम एक गाइडलाइन दे सकते हैं। बट ऑलवेज आई शुड नॉट फील, बिकॉज उसका फ्रीडम से ही मे डू मच बेटर। उसको धीरे धीरे मैच्योर बनाओ, उसको लीडर बनाओ। सब हम करेंगे, हम जो बोलेंगे वही करना, नहीं तुम ऐसा नहीं करना, ऐसा ऑलवेज ऐसा, ये 50 पे भी तुमको करना ही है, नहीं। हम कैसा बोला आपको, क्वीन आप खरीदना ही है, नहीं बोलेंगे। अगर खरीदोगे तो आप क्या होगे, आपको इतना बेनिफिट हो गया, ये विजडम होना चाहिए एज ए बिजनेसमैन। एंड हम जब यूज करेंगे देन ओनली आई कैन मार्केट इट मोर कंफर्टेबल, आई कैन शो द डेमोस। ये सोचोगे तो आपको गाइडलाइन ये ऐसा करके अगर आप अपना डाउनलाइन के बोलोगे ना, तो वो समझेगा। आप उसको बोल, एक क्वीन खरीदना है इस मंथ में या तुमको, बस फिनिश, बिजनेस फिनिश। दैट फेलो विल से दिस फेलो, ये जो हम जहां ज्वाइन किया खाली हमारा पैसा खींचने के लिए बैठा हुआ है। सेम चीज को उसका बेनिफिट दिखाओ। आपका टीम में ऐसा करके आपको बात करना है, कस्टमर जब आ रहा है उसको भी ऐसे ही दिखाओ। तुमको लॉस कहाँ है, फिजिकल तुमको हेल्थ वाइज हम इतना बल्ब बोल दिए, वाइटालॉक है, उसमें ऑल विटामिन रहता है, ये सब, प्लस आपको मॉनिटरी बेनिफिट क्या है, ऐसा करके दिखाओ आप। आई कैन टेल यू योर बिजनेस दिस मंथ विल ग्रो लाइक एनीथिंग। उसको एनवायरमेंट दो, एकदम लव दो, केयर दो, माने जो दे सकते हो, माने वही चीज के लिए वो आया है आपका टीम में। यहाँ पर ही शुड फील कंफर्टेबल, होमली, नॉट अगेन रूल्स। माने अगर आप जाओगे तो आपके लिए वो सब लीडर आने के लिए आपको बैठा हुआ है, ऐसे फील, एक फैमिली गेट टुगेदर करो, उसमें हंसी मजाक करो, खाना करो, सब करो, लेकिन एक ब्यूटीफुल एनवायरमेंट दो। देखो एनवायरमेंट अगर ठीक दिया ना, कहीं बाहर नहीं जाता है, एकदम टेक इट ग्रांटेड। एंड ऑलवेज रिमेंबर, अच्छे आदमी ही अच्छा बिजनेस देता है, गुड पर्सन ओनली कैन गिव ए गुड बिजनेस। तो आप जब एसोसिएशन इस टाइप का करोगे तो वहां गुड होता है। अभी जब सुबह से लोग स्टार्ट किया मॉर्निंग क्लब, वहां नो बिजनेस, वो मेडिटेशन टू दिस टू दैट एंड ऑल द थिंग्स। यहाँ भी मेरी आई थिंक रामकृष्ण टीम आर डूइंग समथिंग, डे क्लब एंड मल्लेश टीम इज डूइंग सम, यहाँ भी पीपल स्टार्टेड। बट टुमारो आई मे अटेंड सुभाषिस थिंग, एंड वहां से हम सीख के आएंगे, वो सीख के थोड़ा बहुत आप लोग जो मॉर्निंग क्लब कर उन लोग को बोलेंगे, दे कैन इनकॉर्पोरेट दैट। माने आप उन लोग का साथ एक अलग रिलेशन में कम्युनिटी बनाओ। आपका जो लीडर्स है, आप बॉस नहीं है, सब बॉस है, एवरीबॉडी इज बॉस। आप एक गाइड दे रहे, बस रास्ता दिखा रहे, क्योंकि आपको रास्ता कोई दिखा रहा एंड आप थोड़ा से वो रास्ता में आगे गए हैं, इसीलिए आपको अभी डिजिटल सोशल मार्केटिंग में, डू यू थिंक दैट आई कैन गाइड दैट वे, बट आई कैन गाइड बिकॉज आई हैव पीपल। हमारा डाउनलाइन है, हम उससे सीखते हैं या उसको गाइड करते हैं, या वो हमारे से, हम जो चीज हम नहीं जानते सोशल मार्केटिंग उससे सीखते हैं। सो थिंग्स आर हैपनिंग इन द टीम, तो आपको वो होना चाहिए। और एक चीज करना, ये सेकंड हो गया क्या, एनवायरमेंट गुड देना है, एंड उसके लिए आपको वैल्यू सिस्टम देना है,
उसके लिए आपको प्यार देना है, वही सब चीज हम जो अभी बोला सेकंड पॉइंट में। फर्स्ट पॉइंट इज प्रोडक्टिव, तो सेकंड पॉइंट इज ओवर। थर्ड पॉइंट, राइट टेक ऑफ सिस्टम। एक सिस्टम होना चाहिए आपका टीम में। आपका टीम में जो आया है उसको आते ही, उसको आने का पहले उसको क्या सीढ़ी देना है, क्या क्या उसको समझाना है, आने का बाद उसको क्या क्या सिखाना, फर्स्ट मंथ में उसको क्या क्या सिखाना, और फर्स्ट 7 डेज में उसको क्या क्या सिखाना, फर्स्ट 2 मंथ में क्या क्या सिखाना, कैसा क्या क्या उसके साथ आपको करना है। आप इस टाइप का प्रोडक्ट के बारे में उसका दिमाग में सेट करके दोगे, अगर आप केपेबल है, पहले तो आपको केपेबल होना चाहिए, वो पॉइंट लास्ट में आ रहा है। तो आप आपका टीम लीडर्स को भी ऐसा समझाते हैं। टीम लीडर्स इन डिफरेंट मीटिंग्स, होम मीटिंग्स, स्पेस मीटिंग में ये सब चीज आपका अपना टीम से ऐसा शेयर करेगा, या कुछ क्लब के जैसा कहेगा, फर्स्ट वीक का जो ज्वाइन हुआ उन लोग को क्या सिखाना है। एक सिस्टम करो, सो दैट उस सिस्टम अगर रह जाएगा ना, तो आपको रेगुलर ये चीज को करने का जरूरत नहीं है, आपका टाइम फ्री होता जाएगा। एंड डेवलप न्यू स्पीकर्स इन द पेस मीटिंग, दैट इज द मोस्ट इंपॉर्टेंट थिंग। डेवलप न्यू लीडर्स फ्रॉम द टीम। वो पेस मीटिंग में ये सब करना, लीडरशिप बनाना है। प्रोडक्ट तो टॉप यूज है, वो बहुत सिंपल है, खाली यूज कर प्रोडक्ट, आपका प्रोडक्ट निकलेगा 100% श्योर। आप बिलीव करो, आप 90% आदमी जो यहाँ 300 पे भी कर रहा है, अब पूछो उसका घर में कौन सा प्रोडक्ट नहीं यूज कर रहा हो। अभी उसका ये भी मूड आ जाएगा कि अभी हम क्वीन बेचेंगे, बिकॉज दे हैव ऑलरेडी डन इट। वो 300 पे भी दो, हम बोलते हैं क्वीन बेचेंगे, वो सच सोच लिया, या क्वीन खरीदेंगे। वो क्वीन जब तक नहीं खरीदेंगे तो बेचेंगे, ये भी डिसीजन ले लो। तो आई कैन टेल यू थिंग्स कैन हैपन माय डियर फ्रेंड्स। तो ये 2 हो गया। तो टेक ऑफ सिस्टम में जो हम बोल, थर्ड पॉइंट में आपके पास एक सिस्टम डेवलप करो। एंड ये सिस्टम से फॉर एग्जाम्पल गुरुकुल में एवरी डे एक सीडी आपका टीम के लिए भेजो। गुरुकुल में सो मेनी सीडीज आर देयर, ब्यूटीफुल, डिफरेंट आउट, नॉट ओनली तेलुगु टॉपिक, तेलुगु भी है, हिंदी भी है, ऑल लैंग्वेज का है। लेकिन वहाँ तेलुगु, खाली तेलुगु का ही तेलुगु सीडी मत भेजो, कभी कभी दूसरा लैंग्वेज का भेजो, बिकॉज दूसरा स्पीकर से भी सुनना है उसको। वहाँ क्या वो प्रॉब्लम फेस किया था, थोड़ा बहुत सुनने से समझ में आता हल्का। ओके, व्हेन आई कैन अंडरस्टैंड बाला प्रसाद तेलुगु फ्रॉम द लास्ट 2 years, तो सबको समझ में आता, बिकॉज बात तो एक ही करेगा ना, कार्डिनल रूल ही बोलेगा ना, वो दूसरे को बोलने का तरीका थोड़ा डिफरेंट होगा। सो प्लीज लिसन सीरीज। वो एक सिस्टम बना दो आप टीम में, एक सिस्टम जो हम लोग से फॉर एग्जाम्पल 9 पोस्ट का जो सिस्टम था ना, वो सिस्टम आप टीम में प्रॉपर वे में इनकॉर्पोरेट करो। नया आदमी को क्या सीढ़ी देना है, पुराना आदमी को क्या सीढ़ी देना है, वो रेगुलर रहेगा तो आपको कुछ समझ में नहीं आएगा। नया आदमी ज्वाइन टक कर उसको भेज दिया, उसको फिनिश। और भी सिस्टम हम लोग इंप्रूव कर सकते हैं डिजिटली, वो सब बाद में जो जानता है वो कर रहा है, जो नहीं जानता वो नहीं कर रहा। यहाँ मेनी पीपल आर ऑलरेडी डूइंग दिस, especially Ramkrishna, I know very well that he is doing this type of things. उसका और सिस्टमेटिक करो एंड ऑल टीम उसको फॉलो करो, इसीलिए उसका टीम थोड़ा ग्रो भी बहुत ज्यादा होगा, बिकॉज ही इज डूइंग दिस टाइप ऑफ सिस्टम। एक टेरिफिक सिस्टम होना चाहिए, हमारा जैसा ब्रिज सिस्टम था, आज ब्रिज सिस्टम नहीं है, गुरुकुल है, अपलाइन है। उस सिस्टम को पकड़ो ना, अपलाइन का सिस्टम को पकड़ो, गुरुकुल का सिस्टम को पकड़ो, ऑटोमेटिक एंड वो सिस्टम को थोड़ा आप अपना तरीका से इम्प्रोवाइज करो, एकदम 100% इम्प्रोवाइज करो, लेकिन चेंज नहीं करो, इम्प्रोवाइज करो एंड डू इट फॉर योर टीम एंड हैव द सिस्टम। पक्का सिस्टम ब्यूटीफुल बिजनेस होता है, बिकॉज दिस इज ए लाइफ लॉन्ग बिजनेस। जिंदगी भर हम नहीं करेंगे, हमारे पास इतना अच्छा स्पीकर है, हमारे पास टाइम ही नहीं है, फिर भी हम थोड़ा सा एक्स्ट्रा टाइम आप लोग से लिया, बिकॉज हमारा एक पॉइंट था, टेक्निकल भी थोड़ा प्रॉब्लम हो गया। तो ये 4th थिंग है, टीच। लास्ट जो वेरी इंपॉर्टेंट, कोई भी आदमी आपका टीम में आने के बाद ही शुड फील दैट आई हैव लर्नड समथिंग ग्रेट इन माय लाइफ, नॉट ओनली बिजनेस। हम लाइफ को कैसा जीना चाहिए, कैसा हमारा फैमिली के साथ बिहेवियर करना चाहिए, कैसा दूसरों से बात करना चाहिए, लाइक समथिंग न्यू दे शुड डेवलप देमसेल्फ। आपका टीम मेंबर आपका टीम से कुछ नया नया चीज सीख रहा है, जिससे उसका अदर लाइफ में भी इंप्रूवमेंट हो रहा है। ये चीज अगर आपका रहेगा ना, तो टीम से कोई बाहर नहीं जाएगा, वो टीम के लिए पकड़ के रहेगा, बिकॉज ही इज लर्निंग न्यू थिंग्स, ही डोंट वांट टू मिस। आप हर बंदे को एक अच्छा आदमी बनाने के लिए सोचो, जो भी आपका टीम में आ रहा है, एक गुड पर्सन, उसका पर्सनालिटी से लेके एवरीथिंग शुड इंप्रूव, इस एंगल में आप सोचो, तो आप ऑटोमेटिक क्या होगा जानते हो, आपका टीम में अच्छे आदमी का बनेगा। कुछ आदमी खराब रहेगा, वो ऑटोमेटिक निकल जाएगा। अगर आपका वो कार्डिनल रूल स्ट्रांग है एंड अदर थिंग स्ट्रांग है, टीम में डरने का नहीं है,
जो जा रहा आपके अच्छे के लिए जा रहा, क्योंकि वो जिंदगी में सक्सेसफुल नहीं हो सकता। इतना सब कुछ मिलने का, इतना बड़ा एमए कंपनी, इतना अच्छा अपलाइन, इतना अच्छा सिस्टम, सब कुछ मिलने का बाद में भी वो सक्सेस नहीं होता, तो सोचो कि दूसरा जगह जाकर सक्सेसफुल होगा। बहुत अच्छी बात है, लेट देम गो, हेडेक्स डोंट रिक्वायर हियर। एकदम प्यार से बिजनेस को करने दो। जो भी टीम में आएगा कहीं बॉसिज्म नहीं होना चाहिए। एवरीबॉडी शुड लीव विद फ्रीडम, लाइफ एंड ऑल विथ फॉलोइंग द कार्डिनल रूल। जिंदगी बहुत अच्छा होने वाला है आपका सबका, बिकॉज ये है न्यू एज ऑफ मार्केटिंग। अभी नेटवर्क मार्केटिंग पहले का जैसा नहीं है, न्यू एज ऑफ मार्केटिंग। अभी मेनी थिंग्स इन डिजिटलाइज्ड, मेनी थिंग्स हैपेंस मेनी वेज। अभी हमको इंफॉर्मेशन एक झटके में सब कुछ मिल जाता है। अभी आपका देखो कहाँ कौन 300, कौन 500, कौन 100, क्या क्या किया, हमारे पास सब रिकॉर्ड है। एक दबाए पूरा डिटेल्स हमारा आ गया, कितना हमारा से प्रदीप का नीचे कितना कस्टमर है हमको पता है, इस मंथ में कस्टमर बढ़ा कि नहीं बढ़ा हमको पता है। आई एम ए बिजनेसमैन, आई हैव ट्रैक लाइक दिस। ऐसा आपका टीम को आपको मेंटरशिप देना। मेंटरशिप का मतलब बहुत अच्छा करेगा इस मंथ अच्छा होगा ऐसा नहीं। यू हैव टू लर्न फ्रॉम हिज एलेवेट, लर्न हाउ टू डू एलेवेट स्टडी। वेरी इजी। इफ यू डोंट नो यू आस्क मी, इफ यू डोंट नो you ask MA. Everything is there in the MA. I am not getting it out from outside. हमारे पास सब रिकॉर्ड है सबका। And then I can analyze ये बंदा इस मंथ में काम हुआ कि नहीं, उसका इस मंथ में ग्रो हुआ कि नहीं, क्या है नहीं है, क्यों नहीं हुआ, एनालाइज कर सकते प्रॉपर में, देन उसको गाइड कर सकते। ये हम अकेले सबके लिए आपके लिए नहीं कर सकते, लेकिन आप सब इंडिविजुअल लीडर्स अगर आप लोग ऐसा छोटा छोटा करो, I can tell you, you can really giving the mentorship. Mentorship देना इतना छोटा चीज मत समझो, वेरी इंपॉर्टेंट। आपको पब्लिक बुलाएगा, पकड़ेगा, इफ यू गिव द प्रॉपर मेंटरशिप। यू ऑल हैव टू बी लाइक दैट। जो भी टीम में है आज लीडर नहीं है, क्या है नहीं है, 3% डजंट मैटर, बट आपको सबको एक एक दिन में ऐसे ऐसे स्टेप में ऊपर आना है। एंड आपका टीम को आपको ऐसा प्रॉपर गाइड करके सबको एक लाइन में बांधना है। फ्लावर्स को एक गार्डन बनाना है। आपके पास सब फ्लावर्स है, हम सब फ्लावर है, हमको एक गार्डन है। ये गार्डन है एक लव का थ्रेड। ये लव छोड़ के दूसरा कुछ भी नहीं होता। टीम में प्यार को बांटो, सबके साथ हंसते खेलते रहो। कोई भी फालतू आदमी आए ऑटोमेटिक बाहर निकल जाएगा, यू डोंट नीड टू वरी एट ऑल। लेकिन टीम में हंसी रहना चाहिए, हैप्पी रहना चाहिए, खुश रहना चाहिए, एक बिलीफ होना चाहिए टीम के ऊपर, कोई टीम से बाहर नहीं जाएगा। थैंक यू माय डियर फ्रेंड्स। आज थोड़ा से आप लोग से टाइम ज्यादा लिए, लेकिन हमारे पास एक नया स्पीकर भी आया। लाइक दैट एवरी मंथ न्यू स्पीकर शुड कम and every people should start focusing to do 200 PV। क्वीन का एग्जांपल दिया, उसको ठीक से सीखो, क्योंकि क्वीन itself will give 100 PV, तो 100 PV वाला भी 200 PV आराम से हो सकता है। नंबर ऑफ 200 PV should increase this month, because वो है आपका बेस। 200 PV का बेस तैयार हो गया, he understood the business, and then 100 PV 50 PV एक महीना किया कुछ नहीं, 200 PV consistently कर रहा, he understood the business, and then he will create a big team। I can tell you, with a few people he can become a bronze। ब्रोंज बनना जरूरी है, BFI बनना जरूरी है। पूछो आप कर अप्लाई से कि क्या है, कैसे करना है। थैंक यू एंड बैक टू परशुराम। Thank you, sir. Thank you so much. It was fantastic inputs. So thank you for your valuable inputs, sir. So friends, that's all for today's session. సో యాక్చువల్గా మనకు Amwayలో మంచి ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. సో మీకు ఒకసారి ఆఫర్స్ చూపిస్తాను. యా, ఒక్క సెకండ్. యా, సో ఆఫర్ పీరియడ్ వచ్చేసి 1st నుంచి 5th వరకు అండి. సో ఈరోజు 5th కాబట్టి 3000, ఈరోజు లాస్ట్ డే అనమాట. యాక్చువల్గా 3250 వర్త్ ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకు 300 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం 2 గ్లిస్టర్ పేస్ట్లు వస్తాయి అనమాట, 40 grams ఈచ్. అండ్ 6th నుంచి 10th వచ్చేసి, అంటే రేపటి నుంచి 10th మార్చ్ వరకు 3500 రూపీస్ వర్త్ ప్రోడక్ట్స్ తీసుకుంటే 300 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ 2 పేస్ట్లు వస్తాయి అనమాట సేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 1st నుంచి 5th వరకు, ఈ రోజు లాస్ట్ డేట్, 12,900 రూపీస్ వరకు ఎట్ ఏ టైం తీసుకుంటే 2100 రూపీస్ గ్రేట్ డిస్కౌంట్ ఇది. అండ్ మౌత్ ఫ్రెషనర్ అండ్ G&H బాడీ లోషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 6th నుంచి 10th వచ్చేసి 13,900 రూపీస్
వర్త్ ప్రొడక్ట్స్ తీసుకుంటే 2100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ ఫుల్ రికగ్నేషన్ లో మీకు కూడా మంచి రికగ్నేషన్ వస్తుంది. ఓకే, అండ్ రికగ్నేషన్ కంటే ముఖ్యంగా డబ్బులు వస్తాయి ఫస్ట్ థింగ్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ నైట్. స్టే సేఫ్, స్టే హెల్దీ. గుడ్ నైట్. Good night.